కదా, ఫోటోతో సహా వచ్చారు. నేను వేళ మనందరం మొత్తం ఏమీ కాదు, అంతా బాగుంది. ఏం జరిగినట్టు కూడా లేదు. అది కనిపించకపోతే ఏం జరిగినట్టు కూడా లేదు. అంతా గుర్తు కూడా రాదు. బ్రహ్మరా బ్రహ్మ. చాలా ఆనందం ఉన్నది. ఎవరు మనం అందరం ఎవరు? బ్రహ్మస్వరూపం. బ్రహ్మాలందరికీ నమస్కారం. అనేక నమస్కారాలతో పాదాభివందనాలతో మన సత్సంగం ప్రారంభం. ఎవరు చెప్పుకుంటున్నారు? బ్రహ్మ. ఎవరు వింటున్నారు? బ్రహ్మ. మనకెందుకమ్మా నిమిత్త మాత్రం. మనం అందరి పేర్లు ఎదరా బ్రహ్మ అని ఎందుకు పెట్టుకోమన్నాను అర్థమైందా? బ్రహ్మము అని పేరు పెట్టుకున్నారనుకోండి, ఇంకేనకడుకోండి, బ్రహ్మంగానే మిగలగలుగుతారు. లేకపోతేని మామూలు మనుషులా ప్రవర్తిస్తారు. జ్ఞానం ఉన్నాను. అందు గురించి బ్రహ్మమ్మ ఎలాగో బ్రహ్మంగా పెట్టుకోండి అని చెప్పడానికి కారణం అమ్మా. అందరూ బ్రహ్మాలు పెట్టుకుంటారు కదా. పరమాత్మ స్వరూపులు అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మంగా ఎదరా మీ పేరుకి బ్రహ్మమ్మ ఎలా అంటున్నారు అలా బ్రహ్మం పేర్లు పెట్టుకోండి. మీ పేర్లకి ఎవరు తగిలించుకోండి. ఇంకా అప్పుడు మీరు కాదు నడిపించేది అంతా ఎవరో. ఇప్పుడు వరకు అంతో ఎంతో మీకు మనస్సు వస్తాను. మనస్సు రాకుండా ఉన్నదంతా యథార్థం అని తెలిసింది. నేను రాంబాబు స్వామి గారు చెప్పారు కదా, మా అమ్మ ఎప్పటి నుంచో చూస్తాను. సుభద్రం గారు చెప్పారు శ్రీవత్తారంట అని. మా అమ్మ అని చెప్పినా నేను అదే చూసుకుంటున్నాను. మా అమ్మకు తెలుసు. అదే జరిగిందా లేదా? ఆయనకి జ్యోతిష్యులు చెప్పడం అని ఏదో నాడి ఏదో చెప్పారు కదా. మీకు రూఢి పడ్డుందా లేదా? ఉన్నది నేనే అన్నదే మరి మామూలుగా చెప్పగలమా? బ్రహ్మంగా పరమాత్మ బ్రహ్మం పంపినందుకే కదా ఇలాగ చెప్పగలుగుతున్నాం. బ్రహ్మం సబ్జెక్ట్ చెప్పాలంటే ఎవరా? ఎన్ని పుస్తకాలు అసలు చదివిందా ఏదన్నా? బ్రహ్మంగా మాట్లాడుతాం. పంపుకున్నారు, చేసుకుంటున్నారు. బ్రహ్మం మాట్లాడుతాం. మనకెందుకు? అందు గురించే ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న మొక్క చూస్తున్నాను లేదా? సంశయం నివృత్తి అయిందా లేదా? రాంబాబు స్వామి గారు 5 ఏళ్ళ నుంచి చెప్పని మొక్క నన్ను చెప్పారా లేదా? ఆయన అనుభవం చెప్పారా లేదా? అంటే మీ అందరికీ మరి అంతో ఎంతో నమ్మకం ఉండదేమో అని బ్రహ్మం నిన్న ఆయన ద్వారా చెప్పించేసి అందరూ హాయిగా ఉంటారని బ్రహ్మం చెప్పేసి. నాకెందుకు? ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి కదా. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ సత్సంగులు అందరూ బ్రహ్మంగా మిగులుతారని చెబుతున్నాను లేదా? మళ్ళీ ఆయన ద్వారా రూఢైతే మీకు ఇంకా అనుమానం పోయింది. అనుమానం ఉంటుంది కదా. మనస్సు వచ్చినప్పుడు మనస్సు వస్తుంది. అమ్మ అంటే మనస్సు లేకుండా ఉంటారు కానీ మనం అలా లేము కదా. అమ్మ అంటే బ్రహ్మజ్ఞాని, మోక్షం అమ్మకే కానీ మనకేంటి అనుకుంటారు కదా. ఇంకా అనుకోక్కర్లేకుండా తేటతెల్లంగా తెలియబడ్డిందా లేదా? ఈ దేహము నేను కాదు, నేను ఆత్మనే అన్న ప్రతి ఒక్కరు కూడా జీవన్ముక్తులే, విదేహముక్తులే. ప్రతిదీని ప్రాక్టికల్ గా చెబితేనే కానీ ఇప్పుడు ఈ వాక్తో చెప్పినా మీరు నమ్మరు. సత్సంగులు చెప్తేనే నమ్ముతారు. అందుగురించే రామకృష్ణ అనుభూతులు చెప్పమన్నాడు. ఇంకా అందరూ ఒక్కొక్కరు చూస్తుంటే మీకు ఇంకా దృఢపడతాం. వారు చెప్పిన మనం కూడా మన్నం చేసుకుంటాం. కరెక్టే కదా, మనం ఇలాగే ఉన్నాం కదా, ఇలా కష్టపడ్డాం అని మీరు అనుకుంటున్నారా లేదా? చెప్పండి. నిన్న మరి అన్నపూర్ణ ఎంత అలా చెప్పేస్తుంది. ఇంకా అన్నపూర్ణ చెప్పేస్తుంది 2 గంటలని 3 గంటలని పెద్ద సత్సంగాలు పెట్టుకున్నా చెప్పేస్తుంది. ఎందుకంటే రోజు బ్రహ్మం గీత ఇవన్నీ చెప్తున్నాం కదా, దానికి అలవాటు పడుతుంది. అలాగా కొంతమందిని మరి తయారు చేయకపోతే ఎలా కుదురుతుంది? మరి ఈ దేహం పెద్ద అవుతుందా, ముసలిది అవుతుందా లేదా? చంటిని
ఇప్పుడు అనుకున్నాను ఇలా ట్రైనింగ్లు ఇవ్వాలి. మరి మిగిలిన వాళ్ళు అందరూ చూస్తున్నారు లేదా? మరి ఉపన్యాసాలు కానీ చెప్పగలుగుతున్నారు. రాంబాబు స్వామి, ఏ రాజు గారు, మన కృష్ణన్నయ్య చెప్పేవారు. ఇలాగా కుమారుడు ఇవటి కుమార్తె చూపించాలి. చెప్పడం ఆడు అనుభవిస్తాడు. అబ్బాయి అంటాడు. ఆడు ఏనాడు నుంచో బాగుంటుంది. అలా వచ్చినాడే ఆడికి వెంటనే అంది అంటే ఆడు తప్పనట్టుండు. ఆడు నాన్న మహాజ్ఞానం. అలా ప్రతి ఒక్కరూ కూడా అయి ఉన్నామని తెలుసుకున్నా మరలా సంశయాత్మకమైన మనసు లేకుండా బుద్ధి వికాసంతో అందరూ కూడా ఉండాలని ఆ బ్రహ్మమే ఇలాగా అందరితోటి చెప్పింది. నేను చెప్పినా మీకు నమ్మకం ఉండదేమో అని బ్రహ్మం మళ్ళీ అందరి ద్వారా తెలియజేస్తాం. అవునా కదా? ఉన్నదంతా నేను తప్ప రెండు, నేను తప్ప రెండు, పరమాత్మే నేను అన్న భావంతో ఉంటున్నాం. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాం లేదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నామా లేదు. ఉన్నదంతా నేనే అని రూఢయిందమ్మా. నేను రాంబాబు స్వామి చెప్పాక నేను అస్తమానం చూస్తున్నానా లేదా? ఏమర్రా అందరికీ జీవన్ముక్తి అని చూస్తున్నాను లేదు. ఇక్కడికి వచ్చిన వారు అవ్వకి ఏమవుతారు? మళ్ళీ నిన్న ఆయన చెప్పాక అందరికీ రూఢయ్యి అందరూ బ్రహ్మం అని పెట్టుకుంటారా పేరుకి ఎదరా అని చెప్పాను లేదు. అలా పెట్టుకుంటే మన నడతంతా బ్రహ్మం చేస్తుంది. మనస్సు రానివ్వదు. మీ పేరుతో మీరు ఉన్నారనుకోండి, మీకు అప్పుడప్పుడైనా మనసు అలా మనసు రాకుండా ఎప్పుడు బ్రహ్మే చేస్తుంది, బ్రహ్మే ఉంటుంది, బ్రహ్మే. నిన్న మరి రామకృష్ణకి పని మీద వెళ్ళాడు. వీళ్ళు వచ్చినట్టు పెప్పరు అతను నుంచి మరి ఇది యాక్సిడెంట్ అయింది. అసలు గోరిపోయినట్టే లేదంటున్నాడు. చూడండి మరి అది ఎవరు చేస్తున్నారు? బ్రహ్మం. ఇంకా రేపు వచ్చింది. ఎందుకంటే ఇంకా ఏమీ లేకుండా రేపు ఊరికే రేపు వచ్చిన వాళ్ళకి వినగలుగుతారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇంకేమీ అట్టాసం ఏమి లేదంట. రేపు వస్తున్నానమ్మా అన్నారు. రూపుగేసి చూస్తాను రంగారావు గారు. ఇంకేమీ ప్రసాదాలు కూడా ఏమీ ప్రోమోలు ఏమి లేవంట. అంతా అసలు ఆయనకి ఇష్టం లేదు. అమ్మా మీరు కానీ నాది ఆయన మీద ఎంత దెబ్బలాడాను ఆయనే నెక్కేస్తాను. రూపుగేసి చూస్తానమ్మా రేపు 10 అవుతుంది. వచ్చి ఆవిడింట్లో వాళ్ళు వండేసుకుందండి, వెళ్ళి తినండి, ఇంకేమి ఇక్కడ ఏమి అని అన్నారు. మీ బొమ్మ కానీ నా బొమ్మ ఏంటండి? ఎంత దెబ్బలాడాను నేను, తిరగబడి దెబ్బలాడినా నేనే ఓడుతుంది. అందు గురించి ఆయన చెప్పిందే రేపు వస్తాను. ముగ్గురు నాగలక్ష్మి ఆ ముగ్గురికి బ్రాహ్మణ కదా వండారు. రోజు ఎప్పుడులాగా అని సత్యం ఉన్నది ఎవరో పరమాత్మ స్వరూపం. మామూలు టైమే. ఆయన 10ంటికి వస్తారు అంటే రోడ్లో అవి బాగోలేదు కదా. 10 గంటలకు వస్తారు, రూపుగేసి చూస్తారు. మీరు వండేసుకుని వస్తే 12 అయినా వెళ్ళి అన్నం తట్టరే కదా, అన్నం కూడా వండేసుకోండి. వండేసుకుని వచ్చేస్తే ఇంటికి వెళ్ళి అన్నాలు తింటారు. ఇంకెక్కడ ఏమీ లేదంట. అందు గురించే మీకు చెప్పేస్తున్నాను కదా. లేక పెట్టిందాం అనుకున్నాను కదా ఫోములో. నిన్న ఇద్దరేమో నేను కుమారు పెట్టాలని, ఇంకొకళ్ళేమో వద్దని. ఆఖరికి అదే జరిగింది. బ్రహ్మార్పణం చాలా హ్యాపీగా రూపుగీత చూస్తానమ్మా అంటే చెప్పమని పీకెత్తున్నాను కదా. ఇంటవా ఆ తర్వాత నుంచి ఇంద్రు కానీ ఇప్పుడు చెప్పేస్తే మీ పని అయిపోతుంది. ఇంకా అన్నీ చక్క అయిపోతుంది. ఒకసారి మన అందరికీ తెలియజేయటానికే బ్రహ్మం ఆయన ద్వారా అంత విద్య నేర్పి మీకు అర్థమైందా? రేపు వచ్చి మన అందరికీ తెలియజేసేస్తారు. ఇంకా ఆయనకి ఉండటం ఎలాగా ఉంటున్నారు ఉన్నా ఇంకా మనం మౌనంగా ఉండదు. అది దానికోసం బ్రహ్మ రేపు
చేయించేస్తాం ఆ పని. పరమాత్మే మనకెందుకు, మనం నిమిత్త మాత్రం. ఉన్నదంతా నేను తప్పరండి. గోపాలం గారు ట్రైల్ అంట, ఇది అబ్రకథ ఆడియో ఉంది, చూసుకోండి. ట్రైలు కొద్దిగానే చెప్పారు అన్నాను, కాదు పెట్టే అనుకున్నాను. వెళ్ళాక వినండి. ఆ ట్రైల్ కూడా ఎంత అందంగా ఉందో. ట్రైలే ఉంది, అంతా ఇంచగా ఉంది. గోపాలం గారికి నమస్కారం. మనవాడికి ఆ అబ్బాయి అంటే ఆయన అంటే మనవాడు అంటే ఎంత బాగాను బ్రహ్మంలో పెట్టించారు. ఎంత బాగా పాడుతున్నారు. నాకు అనుభవం పొద్దుట పెట్టింది. ట్రైలు లేదు, ఏమీ లేదు. మన వాళ్ళందరికీ ఏ క్షణాన్ని మనం ఉంటామో ఏం తెలుస్తుంది. నేను రామకృష్ణకి ఏది తగిన దెబ్బకి మరి పరమాత్మే కాపాడాడు అంటే అన్నాను, నీ పని బ్రహ్మం అవ్వకుండా ఊరికే వెళ్ళిపోతావా నువ్వు అన్నాను. బ్రహ్మం పని కోసం వచ్చావు, బ్రహ్మం పని కోసం వచ్చినప్పుడు బ్రహ్మం చేయవా అన్నాను. అయ్యో, దీంట్లో పెట్టాలా దాంట్లో పెట్టాలా? కాదు, నేను అనేది ఇలా పెట్టి అలా కాదు, ఇలా పెట్టి ఇక్కడ పెట్టాను కదా మైక్. ఇదిగో ఈయన పాడే దగ్గర పెడతాను. ఊరికే కొంతసేపు పెట్టాను అంటే కొంత ట్రైలు. మాతాన్నపూర్ణేశ్వరికి, పోలేరమ్మ తల్లికి, గంగానమ్మ తల్లికి, మా ఊళ్ళమ్మ తల్లికి. అమ్మ ఆత్మకథ అనగా సత్సంగులను బ్రహ్మైక్యము చేయడమే అమ్మ కథ. జన్మలను ఉద్ధరించడకు దివి నుండి భవికొచ్చిన బ్రహ్మమే మన అమ్మ. అంతటా ఉన్న ఆ బ్రహ్మమును దర్శింపజేయటే మన లక్ష్యం. ఇప్పుడు ఆ అమ్మ గురించి మనం కథ చెప్పుకుందాం. అలాగా వినరా భారత మోక్ష సాధక మాతా బ్రహ్మానందమయ చరితం, వింటే కల్గును జన్మరాహిత్యము. అమ్మని నాకుందా, మన అందరూ అమ్మలేని చెప్తానండి. బ్రహ్మం పెట్టుకుంది. మాత బ్రహ్మానందమయ మోక్షమిస్తారా? కాస్త వివరించు చెప్పండి. చూడ చక్కని రూపం అమ్మ నీడే చూసిన ధన్యం. బ్రహ్మమాయ రూపం మాయకి ఇంకా లేదులే స్థానం. బ్రహ్మే రూపం దాల్చిన ఎప్పుడు ఎక్కడ? గరగవారిల్లురా అమ్మ పొరుగు వారిల్లురా, తిరుల పంట పండెరా ఆ బ్రహ్మ జ్యోతికే ప్రమదాయేరా. గరగవారిల్లా అదెక్కడుంది? తూర్పు గోదావరి జిల్లాలో పెదమడి అనే గ్రామంలో ఉంది. పెదమడి గ్రామం పెద్దమడినే కట్టిందేమో. అమ్మరాగకై తపమే చేసిందేమో. మన బ్రహ్మం అమ్మ గరగవారింట పుట్టారట. ఆ పెదమడి గ్రామంలో పెదకాపులు ఇంట జన్మించారు. మన అమ్మ వెలిగిస్తున్న కోట్ల దీపాలకి తొలి దీపంగా వెలిగింది ఆ ఇంటిలోనే. ఆ గృహం బ్రహ్మ దీపానికి ప్రమిది అయ్యిందయ్యా. అయితే తూర్పు గోదావరి జిల్లా అదృష్టం చేసుకున్నమాట. కానీ
ఆ దీపాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పట్టిపోయిందయ్యా. 17 సంవత్సరాలు పుట్టింట్లో వడ్లూరు గ్రామంలో వెలిగిన ఆ దివ్యజ్యోతి వివాహంతో పశ్చిమ గోదావరి జిల్లా దినుసుమర్రు గ్రామంలో ప్రకాశించింది. తదుపరి భీమవరంలో సత్సంగం నెలకొల్పి నేటికి సుమారు 30 సంవత్సరాలు అయిందంటయ్యా. తూర్పు గోదావరి జిల్లాలో విరిసిన ఆ బ్రహ్మ కుసుమం పశ్చిమ గోదావరి జిల్లాలో పరిమళించి ఆ పరిమళాన్ని రాష్ట్రాలు దేశాలు దాటి బ్రహ్మ సువాసనలు వెదజల్లుతూ ఎందరినో పావనం చేస్తున్నారయ్యా. ఆ తల్లి జన్మకి కారణం ఏమిటో కాస్త వివరించు. ఆ తల్లి బ్రహ్మమును తెలియజెప్పి అహమును తొలగించుటకు పృథ్వీపై పాదం మోపారట. సత్వగుణ సంపదలను రక్షించుటకు అవతరించారట. సత్సంగుల కారణ దేహాన్ని బూడిద చేయటమే ఆమె వచ్చిన కారణం. అప్పుడే అందరిలోని ఆత్మస్వరూపం కాలచక్ర విముక్తి పొందుదట. అయితే మనం కూడా ఆ తల్లిని దర్శించుకోవాలి. ఆ తల్లి కడకు పోకపోయినా మనం ఆత్మస్వరూపులమని తెలుసుకొని న్యాయంగా ధర్మంగా అహింసా జీవనం సాగిస్తుంటే ఆవిడ ఆశీస్సులు మనకు ఎప్పుడు వస్తాయటయా. బ్రహ్మమును స్మరిస్తే చాలా. అవును, అంతటా అదే ఉన్నదంట. దాన్ని తెలపడానికి ఇప్పుడు మనం వచ్చాం. తల్లి నీవు క్షరము కాని వరమైనావు, స్వరమునందు పరముని చూపించావు, కరముని శరమును చేసి భ్రాంతిని చంపావు, ధర్మిలో శాంతిని స్థాపించావు, నరనరాన బ్రహ్మరత్నమే పాలించావు, పరమాత్మకు మోహారం చేసేశావు. మాత ఇంకా ఏం చేశారో చెప్పము. ఆ తల్లి 60 సంవత్సరాల బ్రహ్మ ప్రయాణాన్ని అరగంటలో ఎట్లా చెప్పగలమయ్యా? మరి చెప్పాలయ్యా. మరి చెబుతా విను. చెప్పు. అందుకే ఆ తల్లిని కూర్చున్న వివరాలన్నీ కూడా భీమవరం బ్రహ్మం అమ్మ.com లో నిక్షిప్తం చేశారు. అందులో అమ్మ రాకకు కారణం, అమ్మ యొక్క లక్ష్యం, అమ్మ నడిచే నడత, అమ్మ సత్సంగులకు చేసే జ్ఞాన బోధన, ఇంకా అమ్మ అందరిపైన చూపించే ప్రేమ, దయ, కరుణ అన్ని కూడా అక్షర నిధులుగా చేసి భద్రం చేశారయ్యా. నిన్ను గుర్తించక మేము యాత్రలు ఎన్నో చేశాము, నిన్ను నాలో దర్శించి దేహమొక్క పాత్రయని గ్రహించాము, సంఖ్యలే తెంచావు, బంధాలే త్రుంచావు, నీవే ఆత్మదీపం, నీవే నా ఆత్మగమ్యం, నీవే తీరం ఆధారం, తల్లి బ్రహ్మానందమయీ. ఏంటి అరగంటలో నీకు ఆత్మజ్ఞానం వచ్చేసిందా? ఇది నా మాట కాదయ్యా, సత్సంగుల హృదయ ఘోష. అయినా ఆ తల్లి తలుచుకుంటే త్రుటిలోనే ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలరు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ స్వరూపాన్ని అన్నది అమ్మ చెప్పే మంత్రం. దీనితోనే జన్మలు అంతమైపోతాయి. సత్సంగులు బ్రహ్మం అమ్మని గుర్తించగా పాపం ఎన్నో కష్టాలు పడ్డారట. ఆ తల్లి దర్శనంతో కన్నీళ్ళన్నీ కూడా మర్చిపోయారంటయ్యా. అయితే అమ్మ ఆత్మగా చెప్పి అందరి కన్నీళ్ళు తుడుద్దాం. మరి అట్లాగే చేద్దాం. మరి మాతే ఒక్క
జ్ఞాన తరంగం అంతరంగమిమ మౌన వికంగం మోక్షమిచ్చుటే మాత లక్షణం సాక్షి తత్వమే మాత లక్ష్యము. సాక్షితత్వం అంటే ఏంటో కాస్త చెప్పు. ఆ బ్రహ్మానందమయి మన కోసం జీవితాన్ని ధరించి ఆ జీవితాన్ని సాక్షిగా చూస్తూ జీవితం గురించి నాకెందుకు, నా బ్రహ్మత్వంలో నేను మునిగి ఉంటా, ఎవరు అడిగితే వారిని బ్రహ్మములో ముంచుతాను అని నిశ్చలంగా నిశ్చింతంగా అందరి గుణాలు తెలిసినా ఊరుకుండేవారట. అదే సాక్షితత్వం. అయ్యో అట్లనా బ్రహ్మానందంలో ముంచి చంపడం కాదయ్యా, చచ్చిన వాడిని మరలా పుట్టకుండా చేస్తారు. ఆ నష్టం ఏంటో కూడా చెప్తా వినండి. మరల మరల పుట్టినావో పశు పక్షో ఏవేమో మనిషి జన్మ మరలా ఎప్పుడు వచ్చునో తెలియదయ్యా. జన్మ వచ్చిన మోక్షకాంక్ష కలిగేదో లేదో కాంక్ష ఉన్నను జ్ఞానమిచ్చే గురువు దొరికేనా. అవును నిజమే. మనిషికి బుద్ధి ఉండడం వల్ల భగవంతుని తెలుసుకోగలుగుతాడు, తెలుసుకుంటే ఆయన ఐక్యమవుతాడు. ఇప్పుడు ఈ మట్టి బొర్లకు అర్థమైందన్నమాట. అవునవును. ఇంకా అందరికీ బ్రహ్మము అమ్మ గురించి చెబుతాం. బ్రహ్మానందమై అతీత తత్వాన్ని గురించి చెబుతాను వినండి. దేహమునను కాదంట, ఇంద్రియాలు తాను కాదట, పంచకోశాలు తాను కాదట, మనసు బుద్ధి అసలే కాదట, అన్నిటి మూలం తానంట, అన్ని చాలా అధీనమాట. మనిషి అంటే ఇవే కదా, ఇవి కాక మూలం అంటే ఏంటో కూడా చెబుతాను తెలియనండి. చెప్పండి. మాతా బ్రహ్మానందమై మానవ మాత్రాలు కాదు, అవతారమూర్తి సాక్షాత్తు బ్రహ్మస్వరూపిణయ్యా. శరణంటే చాలు మోక్షమిచ్చునయ్యా. కరుణకు అమ్మ ప్రతిరూపం తందన దేవనందన. జ్ఞానిస్తే చాలు ముక్తి నొసగునయ్యా. మౌనమంటే చాలు అమ్మకి ఎంతో ఇష్టమయ్యా. మౌనం వేడి ఉండుట అమ్మకి ఎంతో కష్టమయ్యా. కొంత రిహార్సల్ వేసి పంపారంట. ఇంకా పాడతారు మరి. ఆయన మరి ఇక్కడికి రాలేదు కదా, వచ్చినప్పుడు మళ్ళీ మనకి పెట్టేస్తే మొత్తం అంతా కలిపి పెట్టేచ్చు. ఇది ఎంతసేపు ఉందమ్మా? ఎంతసేపు ఉంటుంది? ఇదా చాలా నీకు పంపాను. నేను కొంతమందికి పొద్దుటే పంపాను. అంతమంది ఇప్పుడు కాదు, ట్రైలర్ కాదు, ఆనందం కదా. ఇగో ఇగో మరి ఆయన అచ్చం గంటసార్లు చచ్చిపోయినా
మన ఘంటసాలలాగే పాడేసి. మరి మనోడు కొడుకు అసలు మా చిన్నప్పుడు బొరకత గుర్తొస్తుంది. పరమాత్మ అంతా చేస్తున్నాడు. అసలు పూర్వం ఎక్కడో ఉన్నట్టున్నామా? అదే ఎంత అంటే మరి అన్ని మడి బ్రహ్మం చేస్తాం. లైవ్ అయిపోయింది. అది మనదే కదా, మన కథే కదా, మన కథ కాబట్టి లైవ్ అయిపోయింది. అంత పరమాత్మ. ఇప్పుడు మీకు ఇంకా వెనకడుగు లేదు కదా. అసలు వెనకడుగు ఎప్పుడు పోయి అమ్మా బ్రహ్మం నేను బ్రహ్మాన్ని అన్న తర్వాతే పోయింది. దేహం నేను కాదనే భావన 100% తెలిసింది. బ్రహ్మాత్మం బ్రహ్మమ్మ అంతటా నిండిన బ్రహ్మమునకు నాలో బ్రహ్మమ్మ నమస్కరించుకున్నది బ్రహ్మ. మీకు ఇచ్చింది చదివిందే అనుకుంటున్నాను. అదే ఇచ్చారు. ఇది ఇంకా తర్వాత అయ్యాక వీడికి అప్పుడు జిరాక్స్ చేయించవచ్చు. ఇంకా టైప్లో అవ్వలేదు. ఇది అయ్యాక ఇక్కడ పెట్టుకుని నెమ్మదిగా లైన్ చేద్దామని. జీవిత చరిత్ర అవుతుంది కదా, అయ్యాక చేయించవచ్చు అని. వీడికి అయినా అలా ఒకటి ఇస్తారు. పర్వాలేదు, ఇప్పుడు అప్పుడే చేయించను. ఇంకా జీవిత చరిత్రకి ఇదిగా అన్నీ అవ్వాలి కదా, ఇంకా పెట్టుకుంటే అవుతుంది. అవన్నీ అయ్యాక కానీ చేయించు. నిన్న కొంత టైప్ ఇచ్చింది. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం చూడండి, మన నిన్న చూడండి ఎలా ఎలా జరిగింది. అది ఎవరు మళ్ళీ మర్చిపోతా. రేపు రంగారావు గారు 10 గంటలకు వస్తారు. రేపా? నువ్వు 9 అన్నం తినేసి. అంటే ఎందుకంటే ఇంకా ఏమి ప్రసాదం ఏమి ఏం అక్కర్లేదు. ఊరికే నా ఆలోచన ఏం అక్కర్లేదు. ఎవరికాళ్ళు చూడండి, రుగ్గత చూస్తారు. రుగ్గత ఏం చెప్పినా మనకి ఇప్పుడు మనం ఇక్కడ సత్సంగంలో ఈ సత్సంగం రుగ్గత అని తెలుసు కాబట్టి రుగ్గత చూస్తారు. అంటే ఇక్కడ అన్ని గీతలు రాతలు అన్ని మనమే, అన్ని యొక్క సారం మనమే. ఇప్పుడు మనకి ఏది చదివినా బ్రహ్మం సంటి అని పెట్టుకున్నావా? బ్రహ్మం సంటి అనుకో. బ్రహ్మం ఎదురు పెట్టుకుంటే బ్రహ్మంగా మిగులుతాం. మనస్సు అనేది రాదు, లేకపోతే మనిషి ఈ దేహం భావనలు వచ్చేస్తాయి. ఆయన చూడండి, నేను ఏమన్నారు, నేను బ్రహ్మ రాంబాబు స్వామిని అన్నారా? ఎంత ధీరత్వంగా అన్నారు. అలా అందరూ పెట్టేసుకోండి. నాకు నేను బ్రహ్మమ్మ, నాకు మీరు పెట్టారు, నేను మీకు పెడుతున్నాను. మీరెవరో నేనెవరు మీరు. ఉన్నదంతా మనమే. బ్రహ్మయుగానికి నాంది మనందరి ద్వారా జరగవలసిందే. ఈ దేహం ఉండగా మీరు అందరూ ఉన్నారు కదా, మీ అందరి ద్వారా విత్తనాలు వెదజల్లవలసింది. అది బ్రహ్మ తెలిసి పని, బ్రహ్మార్పణం. చూడండి, ఈ పాటల పద్యాలన్నీ ఎవరికి? బ్రహ్మానికి. మనం బ్రహ్మాలమే కదా మనయ్య. అంతే. ఇప్పుడు అమ్మ మీరు బ్రహ్మచంటి అన్నారు. బ్రహ్మచంటిలో ఏముందనుకుంటున్నారు? నువ్వు బ్రహ్మమై ఉన్నావు, నువ్వు అది గుర్తుంచుకుని చంటిలా వ్యవహారం చేసుకో. పాత్రగా చంటి, బ్రహ్మంగా నువ్వు, దేహంగా చంటి, బ్రహ్మంగా బ్రహ్మం. అసలు బ్రహ్మం నువ్వు. ఈ పాత్రని సంటి పాత్ర, ఈ బ్రహ్మాధారంతో ఈ పాత్రని నువ్వు వచ్చిన పని చేసుకుని ఈ జన్మని ఈ కర్మ ఆచరించాలి కాబట్టి అది ఇష్టంగా చేసుకుని ఆ పని పూర్తి చేసేసుకో. అంతే. ఆఖరి శ్వాస వరకు అలా ఉండు అంతే. ఇంకంటే ఏమీ లేదు. ఇప్పుడు అమ్మ చెప్పిన దాంట్లో నువ్వు మనం అత్తమానం బ్రహ్మ అనుకునేదానికన్నా అందరూ బ్రహ్మచంటి, బ్రహ్మ లక్ష్మిలా అనేటప్పటికి మనకు కూడా గుర్తొస్తుంది. అది మీకు ఏనాడో చెప్పాం, బ్రహ్మం పెట్టుకుంటారా విన్నారా? నిన్నటికి పెట్టుకోవటం మొదలెట్టారు. ఎందుకంటే అలాగా మనకి మన గుర్తింపు దేహం గుర్తింపే కానీ లోపల అంతరంగంగా గుర్తింపు ఉండాలంటే బ్రహ్మం అనుకుంటేనే అంతరంగంగా కూడా ఉంటాం కదమ్మా. మనం ఆల్రెడీ బ్రహ్మం. ఆ బ్రహ్మం అనే శబ్దానికి సహజమైపోవాలంటే ఇప్పుడు మనం చూడండి, దేహం పేరు సంటి చంటి అనేటప్పటికి అందరూ సంటి చంటి అనేటప్పటికి ఇది సంటి చంటి అని ఎలాగైపోయిందో అలాగే బ్రహ్మం అనుకుంటే బ్రహ్మచంటి అంటే ఇది బ్రహ్మం,
ఈ పాత్ర ఏమో సంటి. మనకు తెలిసిపోతాం, నీడిపోతాం. నీకు దేహభావన వేడురా బ్రహ్మభావంలో ఉండరా. మరి అమ్మ అనగానే పలికేట్లేదా? అలాగే మీరు బ్రహ్మ అనగానే మీకు మీరు అంటే ఇవన్నీ కూడా మనకి ఇంకా ఇంకా అమ్మా మోక్షం ఎక్కడుంది? అయ్యే ఉంది, అలా ఉండటమే. ఆ ఉన్నదాన్ని అమ్మ చెప్పారు కదా, గుర్తు తెలిపారు అంతే. ఎవడో ఇచ్చేది కాదు, ఉన్నదే ఆ ఉన్నది ఉన్నట్టు ఉండటమే అంతే. దేహంగానేమో దేహ విధులు నిర్వర్తించుకోవటం, పరమాత్మగా మిగడం అంతే అంతే. ఇదే జీవన్ముక్తి. ఎందుకంటే మనం చెప్పుకునేది లేదు, అది మనకు కావాల్సింది లేదు, మనం అడిగింది అది కదా. మనం కావాలనుకున్నది అదే, మనం అడిగింది అదే, చేసేది అదే. మనం చేయటానికి వచ్చిన పని అదే పని. మనం ఈ జన్మలో మనం అదే పని చేయడానికి వచ్చాం. ఆ పని చేయడానికి వచ్చి మనం తెలియక చేయలేదు, ఇప్పుడు తెలుసుకున్నాం గద్దె వలన. అంతే కదమ్మా. అంతే. ఇదంతా కూడా అమ్మ దగ్గరికి వచ్చాక ఇంకా ఎవరికి వాళ్ళు మన మీద ఎవరి మీద వాళ్ళకి నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం. నేను బ్రహ్మాండని విశ్వాసం, బ్రహ్మాత్ముడి జీవితం, బ్రహ్మంగా ఎదుగుతూ ఉంటాం, ఈ దేహాన్ని దేవాలయంలో చేసుకుంటాం కదా, చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి సహజ లక్షణాలు అయిపోతాయి. ఇవన్నీ సహజ లక్షణాలు అయిపోయి సహజంగా ఉండడానికి ఇష్టపడిపోతాం. ఇంకా మామూలుగా దేహభావంతో ఇదివరకు అలా ఉన్నాం, ఇప్పుడు బ్రహ్మంగా అలా ఉంటాం అంతే. ఇంకంతే. కానీ ప్రత్యేకతలు ఏమి ఉండవు. మరి ప్రత్యేకతలు ఏముంటాయంటే అమ్మా, ఇక్కడ మార్పు ఏం జరుగుతుందంటే భావనాక్షేత్రం అంతా మారిపోతుంది, మొత్తం సిస్టమ్ అంతా మారిపోతుంది, మొత్తం ఆలోచన విధానం మారిపోతుంది, నడక మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఏం మారిపోతాయి? అన్ని పాజిటివ్లోనే ఉంటాం. అసలు ద్వంద్వాలు అనేది నీకు వినిపించదు, అనిపించదు, కనిపించదు. లాభం నష్టం ఏమి ఉండవమ్మా. ఇవన్నీ దేనికి ఉంటాయి? దేహభావంలో ఉంటాయి. మనం దేహభావంలో ఉండం కదా. దేహం పాత్ర తెలిసిన తర్వాత, పనిముట్టని తెలిసిన తర్వాత అది నువ్వని అనుకోవట్లేదు కదా. చేత నువ్వు బ్రహ్మంగా ఉంటూ ఆ ధ్యాస ధ్యానాలతోటి, ఆ ఎరుకుతోటి ప్రతి క్షణం ఉండటానికి నువ్వు కఠోరమైన నిర్ణయం, ఇంకా మళ్ళీ తిరుగు లేకుండా అలాగా దృఢ సంకల్పంతో అలా ఉండిపోతామమ్మా. అలా అందరూ అలా ఉన్నారు. చూడండి, మరి నిన్న రాంబాబు స్వామి గారు ఆయన అనుభూతి చెప్పేటప్పటికి ఒక్కొక్కరికి అసలు ఎంత ఆనందం వచ్చేసింది. ఆయన చూడండి, ఆయన 19వ సంవత్సరంలో ఎక్కడో కాదు, 1994 95 వెళ్ళారంట. 94లో 94 95 అయ్యప్ప అప్పుడు పెళ్లి అవ్వలేదంటమ్మా. మంచి భార్య తల్లిదండ్రుల పేరు చెప్పారమ్మా. పిల్ల అందరూ చెప్పారు. పిల్లలు పాప పాడుతుందని చెప్పారమ్మా. ఇవన్నీ మరి ఆయన ఆ రోజుల్లో అంతరంగంగా మోక్షం అంటే బేరం అన్నారంట. నీకు మోక్షం ఉంటుందంటే అంటే ఆయనకి మోక్షం అంటే అసలు ఏంటిది అని ఆయనకి ఆశ్చర్యం అయిపోయింది అన్నమాట. ఆయన తక్కువలేకపోయారు మోక్షం అనే పదానికి. ఆయనకి నాకు అర్హత ఉందా? లక్షలో నేను నలుగురికి ఎంతమంది ఉంటుందా అటువంటి అర్హత నీకు? మరి అది ఎంత ఆనందం ఉండదు ఆ మాట. ఎప్పుడో మరి 1994లో అన్న మాట. మరి అవన్నీ కూడా మనం మిరాకిల్స్ అంటే అయ్యే. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను ఉన్నాను, నాకు మిరాకిలే. నాకు అసలు నేను అది చెప్పడానికి దానికి ఎంత అని మాటలేవు. నాకు ఎందుకు మాటలేవు? ఎన్నో తిరిగాను. నాకు నేనెవరో తెలుసుకోవాలనుకున్నాను. అసలు టక్కన ఒక్క మాట కూడా చెప్పాను, నువ్వు బ్రహ్మాండ అని. అసలు అక్కడే స్టక్ అయిపోయాను. ఆ స్టక్ అలాగే అయిపోయిన తర్వాత అలా స్టన్ ఆయన అలాగన్నారు, నేను అలా స్టన్ అయిపోయింది. అలా బీచిపోయింది. నువ్వు బ్రహ్మ అనేటప్పటికి నేను అసలు అనుకోలేదు. బ్రహ్మ అంటే ఏమో ఏంటో, అది భగవంతుడు అనుకున్నాడు. అది ఎక్కడో ఉంటాడో తపస్సు చేసిన వాడికి. కానీ ఎప్పుడుకో ఆ గడ్డాలన్నీ మనుషులు ఇక్కడ దాకా వచ్చారు కదా, గడ్డాలు ఎన్ని చూస్తాం కదా. వాళ్ళకి కనపడతాడు మన బ్రహ్మ అన్నా భగవంతుడు అన్నా. మనకి వాళ్ళ ధనం ఉండే చాలు, వాళ్ళకి కాలు ఉండే చాలు అనే భావం మనకంతా. నాకైతే అదే భావనమ్మా. నాకదే ఆ కాషాయాలు, ఆ గడ్డాలు ఉన్నోళ్ళు ధనం పెడితేనే మనకి ఆ భగవంతుడి వైపు తీసుకెళ్తారు. ఆడొక్కడికే. ఆడు కూడా హిమాలయాల్లో వారు తపస్సు చేసి వాళ్ళు ఆ స్థాయిని సంపాదించుకున్నారు. ఆ శ్రద్ధతోటి, ఆ తపస్సుతోటి అని అనుకున్నాను. కానీ
ఇలా అసలు ఇలా అనేనండి. అలా చూడండి, మీరే అనుకోండి. ఇప్పుడు మీరే ఇలా అనుకున్న భావం నువ్వు బ్రహ్మ అనేటప్పటికీ అసలు నీకు ఎలాగనిపిస్తుంది? ఇంకా వాళ్ళందరూ ఏంటి? వాళ్ళందరితో నేను బ్రహ్మ, మరి వాళ్ళేంటి అని ఇలాగ ఎన్నో తర్కాలు వచ్చేసినాయి. ఇంకా నేను బ్రహ్మ అన్నాక ఇక్కడ నేను బ్రహ్మ అని ఎప్పుడైతే చెప్పారో అది మాత్రం నేను నమ్మాను. ఎందుకు నమ్మాను అంటే నువ్వు బ్రహ్మరా అని చెప్పారు. నేను బ్రహ్మ అని అంటున్నారు కాబట్టి ఆ బ్రహ్మ అంటే ఆవిడకి తెలుసు కాబట్టి నన్ను బ్రహ్మ అన్నారు కదా. ఓహో, ఇది ఆవిడని అడిగితే క్లియర్గా చెప్తారు కదా. ఇప్పుడు నేను చంటినని నా గురించి అంతా తెలుసున్నాడు, అది చంటి పలానా ఊరని అది తెలుసున్నాడు చెప్తాడు, లేకపోతే చెప్పలేరు కదా. అలాగే అమ్మ నన్ను నేను బ్రహ్మరా అనేటప్పటికీ నాకు సగం బలం కాదు, ఉత్సాహం, నాకు ఉన్న తపన సగం చల్లారిపోయింది. మళ్ళీ ఇంకా ప్రశ్న ఏంటంటే నాకు మళ్ళీ ఎక్కడ నువ్వు బ్రహ్మం కదా, బ్రహ్మ అన్నారు కదా, ఆ బ్రహ్మ అంటే ఆవిడకి తెలుసు లేకపోతే అనలేరు కదా. ఇది నాకు మళ్ళీ రెండో ప్రశ్న. ఆవిడ తెలుసుకుంటే నాకు తెలిసిపోతుంది, అక్కడ మనకి క్లియర్ అయిపోతుంది. ఇంక మనకి ఇంక సమస్య లేదు. నాకు కావాల్సింది అదే. గొడవ ఉండదు అనుకునే అడ్రస్ కూడా చెప్పలేదు. చెప్పలేదమ్మా, నాకు జనం ఇష్టం. అంటే సగం తప్పని చల్లారింది. ఒక పుస్తకం ఇచ్చారు, ఇది నీకు బాగా ఉపయోగపడుతుందన్నారు. ఆ పుస్తకం పట్టుకుని పోయాను. మరి అడ్రస్ చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? అది ప్రారంభం లేదో మరి తర్వాత ఎక్కడ ఎంతసేపు మౌనంగా అలా ఇష్టం. ఈ జనాలు ఎవరు కావాలి? ఇప్పుడు ఆవిడ ఉన్నారు కదా డాండ్ర సరస్వతి, తర్వాత తెలుసుకున్నాం, ఎక్కడ పట్టుకున్నాం. ఈ పుస్తకం చదివేద్దాం, ముందు ఇచ్చారు, ఇది నీకు ఉపయోగపడుతున్నారు కదా, ఇది చదువుకున్నాం అనుకున్నాను. ఆ చదువు మొదలు పెట్టాడు. నిజంగా నాకు అందులో వచ్చినాయంటే నాకు మళ్ళీ నాకు నా లోపల ప్రశ్నలన్నీ అందులో జవాబులు వచ్చాయి. నేను ఆవిడ ఎన్ని ఉన్నాయి కదా అందులో ఎన్ని వచ్చినప్పటికీ ఎన్ని నన్ను అమ్మ చెప్పిన బ్రహ్మానికి ఆ చదువునే ఉండడానికి నాకు ఇంకా కొంత తపన కలగాలి. నిజమేనా ఇది 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 అని అందులో ఉన్నాయి కదండి అన్ని. మంది 7 నెంబర్ 5 నెంబర్ ఉపయోగం 7 నెంబర్ ఆఖరి కొట్టి 7 నెంబర్. మరి ఆ పుస్తకం అంతా నాకు బయట అందించారు, బయట ఇచ్చారు. అది చదువుకున్నాను. అది చదివిన అందులో ప్రతి అక్షరం నాకు పనిచేసేసి, నాకు అది అందరికీ పనిచేస్తుంది అనుకుంటే నాకు పనిచేసింది. అది చదివిన తర్వాత నేను అలాగ చల్లారిపోయింది తప్ప. అప్పుడు సరిగ్గా అది చదువుతున్నాను, ఇంకా మంచి ఉత్సాహంగా ఉన్నాను, మంచి బాగుంది, వెళ్ళాలి, చూడాలి, ఏమైనా సరే ఏమైనా పలుచుకోవాలి, మాట్లాడాలి, అది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సరిగ్గా ఫోన్ వచ్చి ఇద్దరు కలిసి రండి అన్న. ఇంకా నాకు ఆనందం పట్టదాలి. అంతే, ఇద్దరు ఎగురు వచ్చి ఇక్కడ పట్టం. ఇంకంటే ఆ పట్టం మళ్ళీ అలా ఉండిపోయాం. అంతే, మళ్ళీ కదలేదు మెదలేదు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ రోజే నాకు అంత ఇక్కడికి వచ్చినప్పటికీ అంత అర్థమైందంటే ఇంకా ఈ తత్వంలో నాకు ఎన్నో కోణాలు చూశాను. ఒక గురువుగా ఎలా ఉండాలి, గురువుకున్న లక్షణాలు. నేను ఆకారం మాత్రం చూడలేదు, గుణాలు చూశాను. నేను ఆకారం అవన్నీ నేను చూడలేదు. నేను ఆవిడ గుణాలు, ఆవిడ ఎలా చూసారు, ఆవిడ చేసి పనులు అవన్నీ చూశాను. ఆవిడ లక్షణాలు చూడండి, ఏమి పుచ్చుకోకుండా, పండు కూడా తీసుకోకుండా అవన్నీ కూడా 100% నాకు నచ్చేసింది. నాకు నచ్చినాయి కదా, అయ్యి ఉండాలి, అయ్యే లక్షణాలు ఉన్నాయి అని నాకు బాగా ఏ ప్రతిఫలం కోరనోడిని నేను ఇప్పుడు చూడలేదండి. ఏ గురువు నేను మరి మీరు చూస్తే, మీరు ఎంతో మంది తిరిగి ఉండొచ్చు, చూస్తే చూడవచ్చు, కానీ నేను ప్రతిఫలం కోరకుండా, పండు కానీ పువ్వు కానీ ఏమి కోరకుండా ఉన్న గురువుని నేను ఇప్పటికీ చూడలేదు. ₹1 తీసుకోకుండా ఇలాగ చక్కగా ఇంట్లో కూర్చోబెట్టుకుని, వాళ్ళిల్లే సత్సంగం చేసి, వాళ్ళిల్లే ఆశ్రమంలో కూర్చోబెట్టి, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పిల్లలా చూస్తూ, సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమ ఆప్యాయత మనకి ఆదరణ అందిస్తూ, ఆ ఇల్లే ఆశ్రమంగా చేసి మన అందరి కోసం, మరి గృహాన్ని ఆశ్రమంగా చేసి, ఆవిడ గృహంలోనే ఆవిడ టీచర్గా మనకి పిల్లలకి పాఠాలు చెప్తూ, ఎక్సలెంట్గా జన్మరాహిత్యం అనే గోల్కి తప్పించి నీకు రెండోది చెప్పకుండా, అందరికీ మోక్ష సాధన తప్పించి రెండో సాధన చెప్పకుండా, నీ గురించి ప్రతి ఒక్కడికి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుని, అమ్మ దగ్గరికి వచ్చాక
ఒక్కటే మనకి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? మన గురించి మనం తెలుసుకుంటేనే మనకు అన్నీ తెలుస్తాయి. ఎవరి గురించి తెలుసుకున్నా మనకి అది ఉపయోగం లేదు అని అమ్మ దగ్గరికి వచ్చాక అందరికీ అర్థమవుతుంది. అంత మార్పు అంతా నువ్వే. మార్పు చేసుకోవాల్సింది నువ్వే, నడుచుకోవాల్సింది నువ్వే, చేసుకోవాల్సింది నువ్వే, అన్నీ నువ్వే. నీ గుణాలు మార్చుకోవాలి, అన్నీ కూడా నీ ప్యూరిటీ, క్వాలిటీ అమ్మ దగ్గరికి వచ్చాక బయట వైపుకి వెళ్ళిన మనసు, ఇంద్రియాలు, దేహభావన అన్నీ కూడా పోయి అంతరంగంలోకి వెళ్ళిపోతాయండి. మొత్తం అన్నీ కూడా అంతరంగంలోకి వెళ్ళి, అంతరంగం అంటే నీ గురించి నువ్వు చూసుకుంటావు, బయట గురించి అనుకోవడం. బయట గురించి చూసి ప్రయత్నమే చెయ్యు. ఎందుకు చెయ్యు? బయట ఏమీ లేదు అని తెలిసిపోతుంది అమ్మ దగ్గరికి వచ్చాక. బయట ఏమీ లేదు, అంతా నీలోనే ఉంది, నువ్వే అదే ఉన్నావు. నువ్వు పిల్లల కన్నా మమ్మల్ని చూసి అనకూడదు. పిల్లల్ని చూడకుండా నేను చూస్తాను. పిల్లల్లాగా చూసానమ్మా. పిల్లల్లాగా ఎందుకంటే రేపు చూసి వాళ్ళే కదా పిల్లలు చూస్తారు. మీరు చూస్తారా? చూడరు. అందు గురించి పిల్లల్లాగా ఇక్కడ మాకు ఆధ్యాత్మిక విద్య చెప్తూ అమ్మ బ్రహ్మంగా మాకు బ్రహ్మ పిల్లల్లాగా చక్కగా మాకు ఏం కావాలని చెప్తూ, ఏది అరమరికలు లేకుండా లోపల కల్మషం అనేది దాచుకునేది లేదు ఆవిడ దగ్గర. అందరికీ ఒకే మాట, ఒకే బాట, అందరికీ ఒకటే రూటు. అందుచేత ఇక్కడ మనకి ఎవరికి హెచ్చుతగ్గులు ఉండో, ఏమి ఉండో, అన్నీ కూడా చక్కగా అందరికీ ఒకే మాట మీద ఉంటాం. కాబట్టి మన అందరూ కూడా ఇక్కడ అమ్మ చెప్పిన బాటలో మనం నడవటమే అంత తప్పించి ఇంకేమీ లేదు. ఆవిడ చెప్పింది మనం నడుపుతా ఆచరిస్తూ ఉంటే మన గోల్ ఏంటి? జన్మరాహిత్యం అంటే ఈ జన్మలో మళ్ళీ జన్మ లేకుండా చేసుకుని జన్మకు వచ్చాం కాబట్టి ఆ పనిలోనే మనం అందరూ ఉంటాం. మరి ఉంటాం కాదు, ఉన్నాం, అలాగే చేసుకుంటున్నాం, అలాగే అక్కడి వరకు ఉంటాం, అంతే. ఇంకెంతకంట మన సత్సంగంలో మనం తెలుసుకునేది అదే, మనం తెలుసుకుని ఆచరించేది అదే, ఉండేది అదే, అలాగే ఉంటున్నాం. మనందరూ కూడా అలాగే ఉంటాం. చూడండి అమ్మ, మరి నిన్న మనం ఏం చేసాం? అయ్యప్ప స్వామి భజన చేసుకున్నాం. అది ఎందుకు ఎలా జరిగిందో చూడండి, ఎంత విచిత్రం. మనం ఒక సంవత్సరంలో అమ్మ కరోనా రాకముందు ఒకటే అనుకున్నాం, అసలు క్యాలెండర్లో ఎన్ని పండగలు ఉన్నాయో అన్ని పండగలు ఒక సంవత్సరం మొత్తం అన్ని చేసేయాలిరా అన్నారు. బాగుందమ్మా, నిజమే, ఇది బాగుంది అని అనుకున్నాం. అది మళ్ళీ చూడండి, మనం ఏం చేసాం? రాంబాబు స్వామి గారిని ఏమన్నాం? స్వామి, మీరు ఈ సంవత్సరంలో అన్ని పండుగలు మీ ఆధ్వర్యంలో చక్కగా అన్ని జరగాలి. మీరే కర్త, కర్మ, క్రియ, మాకు సంబంధం లేదు, ఇది మీది బాధ్యత అని మనం అందరూ అన్నాం. అమ్మ మీరు చేయాలన్నారు, మనందరూ మీరు చేసి తీరాలని మనం అన్నాం. తప్పకుండా చేస్తానన్నారు ఆయన. అలాగే అన్ని పూజలు ఆ సంవత్సరంలో మన అన్ని పూజలు, ఆ పూజలు, ఈ పూజలు, అన్ని పూజలు క్యాలెండర్లో పండగ అనే దానికి ప్రతి దానికి మనం చేసుకున్నాం చక్కగా. కానీ అయ్యప్ప భజన అనేది అయ్యప్పదే మన దగ్గర మనకి లేదు. అంచేత చూడండి, మనకి పండుగలన్నీ ఉన్నాయి, అయ్యప్పది లేదు అని అయ్యప్ప పూజ కూడా ఆ బ్రహ్మం, అందులో లోటు కనిపించింది ఆ బ్రహ్మానికి. ఆ బ్రహ్మమే ఆ బ్రహ్మం ద్వారా బ్రహ్మంగా చేయించారు నిన్న. చూసారా? మరి నిజం కదా. మరి అన్నీ చేసుకున్నాం, మరి ఇది లేదు. నిజమే. అంటే ఇది లేదు అంటే ఎవరికి లేదు? ఇది భవిష్యత్తులో అందరికీ, ఇక్కడ మనకి అందరికీ ఇది దిక్చూసిలా చూపించాలి. ఎందుకంటే ఇది అన్ని చేస్తారమ్మా, అన్ని చేస్తూ చేయని వాని వలె ఉంటారు, ప్రతిఫలం ఆశించకుండా చేస్తారు, ఏది మానరు, ఏది వదలరు. అలానే అటాచ్మెంట్ బాగా, అందులో అటాచ్ అవ్వరు, టచ్ అవ్వకుండా అన్ని చేస్తారు అని అందరికీ అర్థమయ్యేలాగా అవి మనకి చేసి చూపించారు. కొందరేమో మనమేమో కోరిక లేకుండా చూస్తాం, కొందరు ఆ మనసున్నోళ్ళు, కొత్తగా ఉన్నోళ్ళు ఆ మనసు పెట్టి దేహభావం కూడా చూస్తారు. నెమ్మదిగా అందరూ కూడా మారుతారు. అంచేతే మన పిల్లలకు కూడా ఇది కావాలి. మా అమ్మ ఎన్ని కాడ పూజలు ఉండవు, మా అమ్మ ఎన్ని కాడ ఏముండవు, నేను బ్రహ్మ నువ్వు బ్రహ్మ అనుకుంటా ఉండాలి, అంతే సరిపోతుంది అనే భావన అనేది ఎవరికి లేకుండా అమ్మ ఎప్పుడు పాత్ర డ్యూటీలో మనం ఫస్ట్ మార్పులో ఉండమనే చెప్తారు.
పాత్ర డ్యూటీలో అందరికీ కూడా చక్కగా దేహధర్మంలో పాత్ర డ్యూటీలో అందరూ కూడా 100% ఉండాలి, ఉండి తీరాలి. అలా తీరకపోతే మళ్ళీ అలా చేయకపోతే నీకు జన్మరాజ్యం కోరుకున్నావు కదా, రాదు. అంచేతే మనం ఏ పనైనా సరే ఇంట్లో ఏది చేయాలో అది తప్పించుకోకుండా ఇష్టంగా చేస్తాం. ఇష్టంగా చేస్తాం, దాని ప్రతిఫలం కోరం. ఎందుకు నేను చేయాలి అనుకోను, మేము చెయ్యాలి అంటే చేసేస్తాం. ఒక ఉద్యోగం లాగా, ఒక బాధ్యత గల ఉద్యోగిలాగా, ఒక పర్ఫెక్ట్ ఉద్యోగిలాగా, ఒక నీతి నిజాయితీగా ఉన్న ఉద్యోగిలాగా మనం డ్యూటీ చేసేస్తాం. ఇంట్లో చేస్తాం, లోపల అంతరంగంలోనే అలాగే ఉంటాం పర్ఫెక్ట్గా. అంచేతే మనం పాత్రగా శుద్ధి అవుతాం. అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి పాత్ర శుద్ధి ముందు చేసుకోమంటారు, తర్వాత నీ యథార్థం చెప్తారు, యథార్థంలో యథార్థంగా ఉండటం చెప్తారు. అక్కడ అన్ని నీలో ఉన్నాయి, నీకు అలా ఉండాలి అన్ని గుర్తులు తెలుపుతారు, మెలకువలు తెలుపుతారు, నీకు ఎలా ఉండాలో తెలుపుతారు. అలాగ అమ్మ నడుస్తూ ఉంటారు. ఆవిడ నడుస్తారే మనకి చెప్తూ ఉంటారు, ఆవిడ ఆచరణతోనే మనకి చూపించూ ఉంటారు. ఇవన్నీ మనకి చాలా తేలిగ్గా ఉంటాయి. అంచేత మరి నిన్న మనకి ఆ భజనలో చూడండి ఎంత అంతరంగంలో ఎంత ఎలాంటి పాటలు మనందరూ ఎంత ఎలాగా ముగ్ధులు అయిపోయాం కదా. దేహభావన ఒక్కడికి లేదు, అందరూ బ్రహ్మంలో ఉయ్యాలు ఊగుతూ, చంటి పిల్లలు ఉయ్యాలు ఊగినట్టు ఊగుతూ అలా విన్నాం. అందరూ కూడా ఎంత తన్మయత్వం అయిపోయారో, వాళ్ళు ఎలా పాడారో చూసారా. అంచేతే ఈ రోజు మనం అన్ని కూడా బ్రహ్మంగా చూస్తున్నాం కాబట్టి, మనం బ్రహ్మంగా చూస్తున్నాం అంటే బ్రహ్మంగా ఉన్నాం కాబట్టి బ్రహ్మంగా చూడగలుగుతున్నాం. అది ఇక్కడ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో అందరూ బ్రహ్మంగా ఉన్నారు కాబట్టి, బ్రహ్మం తెలుసుకున్నారు కాబట్టి, ఆ బ్రహ్మంగా ఉంటూ ఏ భావన లేకుండా అందులో బ్రహ్మంగా తన్మయత్వంతో హాయిగా ఆనందంగా ఉయ్యాల్లో చంటి పిల్లలు ఊగినట్టు ఊగుతూ లోపల ఆ బ్రహ్మం అంత హాయిగా ఆనందంగా మనకి అదంతా జరిగింది కార్యక్రమం. ఇక్కడ బ్రహ్మజ్ఞానం చెప్పిన బాబా ఏ భజన చేసినా ఏది చేసినా అందులో భావన బ్రహ్మమే. బ్రహ్మంగా వింటాం, బ్రహ్మంగా ఉంటాం. అంచేత ఇప్పుడు ఇంకా మరి బ్రహ్మంగా ఉండటానికి బ్రహ్మంగా వినటానికి కారణం ఏంటి? ఏ కోరిక లేదు, తృప్తి, హాయి. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, ఇదంతా క్షణికం. ఈ బాహ్య దృశ్య ప్రపంచం అంతా క్షణికం. అది అలాగా మనకి అర్థమైంది కదా. అలాగే అర్థమైనప్పుడు మనకి చక్కగా మనం అందరూ కూడా అలాగా హాయిగా ఆనందంగా ఉన్నాం. అంచేత ఇవన్నీ కూడా మనకి ఎన్ని అనుకున్నా ఇంకా ఎంతసేపు చెప్పుకున్నా అంతే. అంచేత చూడండి, అమ్మ పాటలు పాడించారు, పాటలు కూడా రాయించారు. ఆ పాటలు అంతరార్థం మనం పాటలు అయితే ఇందాక చూసారు ఎంత బాగా పాడారు. వాళ్ళు పాడాలి, మనం పాడకూడదు. అంచేత ఇక్కడ చూడండి, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కటి చదువుకుంటా మనం చెప్పుకుందాం. ఎందుకంటే అంతరార్థం చెప్పుకుందాం. దీనికి యొక్క అమ్మ అన్ని వైరాగ్యం రావటానికి, తృప్తిగా ఉండటానికి, నువ్వు బ్రహ్మంగా అలా స్థిరంగా ఉండటానికి, అలా హాయిగా ఉండటానికి రాయించిన పాటలు ఇవన్నీ కూడా. అంచేత నేనంటావు జీవుడా. చూడండి, నేనంటావు జీవుడా, నేనంటావు ఓ జీవుడా, నేనంటే ఏమిటో కానరా అంటే ఇక్కడ చూడండి, ఈ నేననుకుంటూ నేనంటూ ఈ నేనంటూ జీవభావంతో, జీవ లక్షణాలతోటి జీవుడిగా మనం ఉన్నావురా నువ్వు. నేను అంటే అహంకార మమకారాలతోటి, నేను నాది అనే బంధాలతోటి నువ్వు ఓ జీవుడా, జీవ లక్షణాలతోటి జీవుడా దేహభావంతో అనుకుంటున్నావు. జీవుడా నువ్వు, దేహం నువ్వు అనుకుని జీవ లక్షణాలతో ఉంటున్నావురా. ఇక్కడ అన్ని నాది అంటావు. ఏదన్నా నీ తోడుగా నీ కూడా ఏదన్నా వస్తుందా నాయన? ఏమీ రాదు కదరా. నీ తోడు రాదు, నీ తోడు ఏది రాదు. మరి ఇవన్నీ కూడా నీకు నాది అంటావు కదా. మరి నాది అన్నది ఎవరన్నా నీకు కూడా ఎవరన్నా వస్తారా? ఎవరు రాదు. ఎందుకు రాదు? అది ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే ప్రయాణం ఉంటుంది అని చెప్పారు అమ్మ. ఎప్పుడు మనందరూ కూడా ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం. ఇవన్నీ కూడా ఈ అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఈ నువ్వు చేసుకున్న కర్మానుసారం వచ్చిన జన్మని
జన్మ కర్మకి కారణమైన వాళ్ళందరూ కూడా మనం బంధంగా మనందరూ బంధువులుగా బంధంగా ఉంటాయి. అవన్నీ ఎప్పుడు దాకా ఉండాలో అప్పుడు దాకా ఉండి ఆ బంధాలు ఎప్పుడు ఎలా వచ్చినాయి అలాగే ఎవరికాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అది కానీ ఇక్కడ ఏమి కూడా కాదు, నీకు కూడా ఏది రాదు అని చెప్తున్నారమ్మ. మరి ఈ పాటలో ఎంత అంతరార్థం, నీకు కూడా ఏది రాదు. మరి కూడా రాందాన్ని ఎంతసేపు పట్టుకుంటావు? కాదు నాయన, నువ్వు జ్ఞానాన్ని పట్టుకో. నువ్వు జ్ఞానం తెలుసుకో నాయన. జ్ఞానం తెలుసుకుని బ్రహ్మంగా మిగిలిపోరా. మరి నువ్వు జ్ఞానాన్ని తెలుసుకో. మరి తెలుసుకోవాలంటే సత్సంగం. ఏ సత్సంగం? బ్రహ్మ భావన జ్ఞాన సాధన. సత్సంగానికి వస్తే ఇక్కడ జ్ఞానాన్ని తెలియజేస్తారు. జ్ఞానంలో నిన్ను నువ్వు తెలుసుకుంటావు. నువ్వు బ్రహ్మం అని అర్థం అవుతుంది. అలా బ్రహ్మంగా మిగిలిపో. నువ్వు నేననేది బ్రహ్మం అని, ఆ బ్రహ్మమే నేనని తెలుసుకో. అలా బ్రహ్మంగా మిగిలిపో. నువ్వు అది నీకు వచ్చిన పని. ఈ నేను అంటావు కానీ నేననే జీవుడా, జీవు నువ్వు కాదు. నువ్వేం చేయాలి? ఈ జ్ఞానాన్ని తెలుసుకో, గురువుని కలుసుకో, జ్ఞానాన్ని తెలుసుకో. సత్సంగంలో నువ్వు మళ్ళీ ఎలా ఉండాలి? మళ్ళీ జన్మ లేకుండా చేసుకోరా అని చెప్తున్నారు. మరి దీని అంతరార్థం అలాగా. ఈ దేహం రక్త మాంసం మూల. చూసారా? ఈ దేహం ఈ పంచభూతాలతో తయారు దేహం ఏంట్రా? ఇదేంటి మనకు తెలుస్తుందా? ఎముకలతోటి రక్తంతో శివు నెత్తులతోటి కొంపరా అని చెప్తారు కదా, అలాంటిది రా ఇది. నువ్వు ఒక్కసారి చూసుకో. ఇక్కడ ఏమంటున్నారు? అన్నీ కూడా ఇక్కడ విమర్శ అన్నమాట. నిన్ను గురించి నువ్వు అలా తెలుసుకుంటే దాని మీద నీకు ఇంకేం ఇబ్బంది ఉండదు. అది నీ ఆలోచన వల్లే అంటే నీ ఆలోచన వల్ల, నీ మనసు వల్లే నువ్వు గిరగిరా తిరుగుతున్నావురా. ఇక్కడ మరి అలా తిరగడానికి ఆగడానికి ఏం చేయాలరా అంటే నీలోని ఆత్మీయ సత్యమని. చూసారా? నీలో ఉన్న ఆ బ్రహ్మమే సత్యమని తెలుసుకున్నావు. అది తెలుసుకుని ఏం చేయాలి? ఏమంటున్నారు? ఆ దివ్య జ్యోతి నీవని. నీ లోపల నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మని తెలుసుకున్నావో, సత్యాన్ని తెలుసుకున్నావో, నువ్వు ఆ దివ్య జ్యోతి అది ఎక్కడ? జ్ఞానంలో, ధ్యానంలో నీకు ఆ దివ్య జ్యోతియే నీవని. సత్య ధర్మాలతో నడిచి నీ స్వరూపంలో నీవు సంచరించరా. అది నీ స్వరూపం ఏంటి? బ్రహ్మంలా. ఆ జ్ఞానంలో జ్ఞానం తెలుసుకున్నావు. ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే నీకు ఆ దారి, ఆ జ్ఞాన జ్యోతి వల్ల ఆ దారి కనపడుతుంది. ఆ దారిలో అలా సంచరించి ఆ భగవంతుడే నీ చింత. అంటే నీకన్నీ కూడా భగవంతుడు లైవ్ అయిపోతావు. ఈ చింతలన్నీ తగ్గిపోతాయి, ఇంకేం ఉండవురా అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ఎందుకు అనుకున్నా? ఒక పాటలో అంతరార్థం ఎన్ని రకాలు ఉంటాయమ్మా. అంచేత 6 బిడ్డలు అంతా కూడా చెప్పుకున్నాం కదా. 6 బిడ్డలు అందరూ కూడా రుణగ్రస్తులు రా. అంటే నీకు ఆ బంధాలు, రుణ బంధాలు, వాళ్ళకి నువ్వు బాకీ, నువ్వు వాళ్ళకి బాకీ, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఈ లావాదేవీలు ఉంటాయి. నువ్వు సంకల్పించుకునే సంకల్పాలను బట్టి, నువ్వు వదిలేసిన పనులను బట్టి, నువ్వు అప్పుడు దేహధర్మంగా వదిలేస్తే మళ్ళీ చేయాలని చెప్తున్నారు అమ్మ. అదే చెప్తున్నారు, ఏది తప్పించుకోకు, అన్ని ఇష్టంగా చేసే అన్ని. దేనికంటే అమ్మా నువ్వు ఇప్పుడు తప్పించుకున్నా అది తప్పదు, మళ్ళీ రావాలి జన్మకి. అందుకే ఏది తప్పించుకోవద్దు అంటారు. ఏది తప్పించుకున్నా మళ్ళీ అది మిగిలిపోతుంది. అంటే మిగిలిపోతే మళ్ళీ రావాలి. ఆ మిగిలి అది మళ్ళీ నువ్వు సరి చేసుకోవాలి కదా. మరి అంచేతే ఇవన్నీ కూడా రుణగ్రస్తులు రా. ఇవన్నీ రుణాలు పడినవు రా. అంచేత ఇక్కడ చూడండి, ధనధాన్యాలన్నీ కూడా వస్తాయి. ధనధాన్యాలన్నీ అశాశ్వతం కూడా. ధనం ధాన్యం అన్నీ కూడా ఇక ఇవన్నీ కూడా బాహ్య సంపదలంతా కూడా అశాశ్వతం రా. అది శాశ్వతం కాదు. అదే ఇవన్నీ మన అందరికీ తెలుసు. అంటే ఇవన్నీ కూడా ఈ పాటల రూపేణా రాయించి మనందరికీ మళ్ళీ ఒకసారి మేలుకొల్పుతున్నారు అన్నమాట. ఇవన్నీ నెవరేసుకోవడం అమ్మ. ఒక్క మాట ఏంటంటే ఇవన్నీ నెవరేసుకోవడానికి అమ్మ ఎన్ని చేయించి ఇవన్నీ కూడా నెవరేసుకోవడానికి మనకి ఏం తెలుసుకుంటాం?
అలా ఉండటానికి అన్ని అనుకుంటా అనుకుంటా అలా ఉండటానికి ఈ భావాలు ఈ మాటలు ఈ పాటలు అన్నీ కూడా నువ్వు అలా స్థిరంగా ఇంకా ఎటువైపుకి చూడకుండా ఎటువైపుకి వెళ్లకుండా అన్ని భావాలతోటి వైరాగ్యంతో తృప్తితోటి తపనతోటి నేను బ్రహ్మాన్ని అని ఎరుకతోటి బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మార్పణ భావంలో ఉండడానికి ఇవన్నీ ఉపయోగపడతాయమ్మా. అతికు ఇవన్నీ చేసేదమ్మా. అంతేగాని ఏవి అన్ని కోణాల్లోనే ఉంటే ఇంక నువ్వు అరికథగా విన్నావు అనుకో, ఇంకా అరికథ అనే భావం ఉండదు. ఇక్కడ పూజగా నిన్న చూడండి, పూజగా పాటలతో విన్నావు అనుకో, పాటల్లోని కూడా అంతరాత్వం అదే. ఇప్పుడు ఈ మాటలోని అంతరాత్వం అదే, ఆ పాటలోని అదే, ఇంకా అన్నిటిలోనే ఆ భావమే మనకు వస్తుంది. ఇంక రెండో భావం మనకు రాదు. ఇక్కడ అన్ని కూడా ధన ధాన్యంబులు అశాశ్వతం పూరా, అశాశ్వతం. అవన్నీ కూడా కొంచెం క్షణభంగురాలు అంటారు కదమ్మా. క్షణికం అంతా కొంచెం ఉంటాయి, కొంచెం పోతాయి, కొంచెం నవ్విస్తాయి, కొంచెం ఏడిపిస్తాయి. అంచేత అవి ఎండమావుల్లో నీరు ఎంత నిన్ను తృప్తిపరుస్తుందో ఇవి కూడా అంతేరా అని చెప్తారు. అక్కడ ఆ పరుగు తప్పించి అక్కడ నీళ్లుండో, ఇక్కడ కూడా ఇది శాశ్వతం అని నీళ్ళు ఆరాటం బారాటంతో పరిగెత్తింది కూడా ఆవేశం తప్ప ఏమీ ఉండదు. అంచేత నువ్వు జాగ్రత్తగా తెలుసుకో. బ్రహ్మతత్వమే స్వచ్ఛమని, ఆ బ్రహ్మతత్వమే నీకు నిజమైనని, అదే నీకు అన్ని ఇచ్చేదని, బ్రహ్మజ్ఞానమే నీకు దిక్కని. అనేక బ్రహ్మజ్ఞానం తప్పి ఇంకేది అదే దిక్కు, ఇంకా రెండో దిక్కు లేదు. ఎంత బాగా రాయించారు చూడమ్మా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమంటున్నారు? బ్రహ్మతత్వమే స్వచ్ఛమని. ఆ బ్రహ్మతత్వమే నీకు ప్యూరిటీ క్వాలిటీ రాయన. అది పట్టుకుంటేనే నువ్వు క్లియర్ అవుతావు, శుద్ధి అవుతావు, ప్యూరిటీ అవుతావు, క్వాలిటీ అవుతావు. అప్పుడేం చేయాలి? బ్రహ్మంగా ధ్యానమే నీకు దిక్కు అని. నీకు ధ్యానం తప్పించి ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకోటి లేనే లేదు. బ్రహ్మ ఎవరైనా సరే నిన్ను తెలుసుకోవాలంటే ధ్యాన మనోమౌనమే, ధ్యానమే చేయాలి అంతే అని చెబుతున్నారు. నిత్య విధులే నిష్కామంగా చేస్తూ ప్రతి క్షణం నిత్యం నువ్వు చేసే పనులన్నీ కూడా నిష్కామం, ఏ కోరిక లేకుండా బ్రహ్మంగా బ్రహ్మార్పణంగా మనం అందరూ అలాగే ఉంటున్నాం. ఇవన్నీ కూడా నిజం. ఈ పాట ఇది చదువు ఇది అనుకునేటప్పటికి నేను అంతే కదా, నేను బ్రహ్మంగానే ఉంటున్నాను కదా, నేను స్వచ్ఛంగానే ఉంటున్నాను కదా, ఇదంతా ఇవన్నీ ఉన్నా ఇది అశాశ్వతం, అలా ఉంటాయి. దాని మీద మమకారం పెట్టుకోవట్లేదు కదా, ఈ బాహ్య సంపదల మీద మమకారం పెట్టుకోవట్లేదు కదా. అవి ఎంతవరకు ఉన్నదో ఉంటాయి, ఉండని. అలా అని వదలొద్దు, పట్టుకోవద్దు. అది పట్టుకున్నా మనకు తెలిసింది కదా. అంచేత వదలం, పట్టుకో, ఈ రెండింటిలోనే అలా ఉంటాం. అది ఏంటో తెలిసింది, అశాశ్వతం. అది కొంచెం నవ్వుతో ఏడుతో అని తెలిసింది కాబట్టి దాన్ని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకుంటాం, అలాగే చేసుకుంటాం అమ్మా. ఇక్కడ నిత్య విధులే నిష్కామంగా చేస్తూ చూసారా, నిత్యం మనం చేసే పనులన్నీ కూడా నిష్కామంగా, ఏ కోరిక లేకుండా నిష్కామంగా చేస్తూ, ఏ భావన లేకుండా, మరే భావన బ్రహ్మంగా బ్రహ్మార్పణంగా మనం చేసుకుంటూ అలా ఉంటున్నామమ్మా. అలా ఉండు అంటే చేస్తూ సత్యపదమునే లక్ష్యంగా భావిస్తూ. సత్యపదం అంటే ఏంటనుకుంటున్నారమ్మా? సత్యపదం అంటే సత్యమైంది, స్వచ్ఛమైంది, మార్పులైంది ఏంటి? బ్రహ్మం. ఆ బ్రహ్మంగా ఆ పదాన్ని పట్టుకుని అదే లక్ష్యంగా భావిస్తూ నేను బ్రహ్మాన్ని బ్రహ్మంగా ఆఖరి వరకు ఉండటమే అదే నా లక్ష్యంగా భావిస్తూ అలా ఉంటూ ఏం చేయాలి? సద్గురువునే శరణంటూ బ్రతకరా. నీకు ఆ గుర్తు తెలిపినోడిని గుర్తెరిగి ఆ ఎరుకతోటి నువ్వు శుభ్రంగా కృతజ్ఞత భావంతో గురువు యందు శ్రద్ధ విశ్వాసంతో గురువు చెప్పిన మాటల మీద శ్రద్ధ విశ్వాసం పెట్టాలి. గురువు చెప్పింది నడవాలి, ఆచరించాలి. అలా ఆచరించి నడిచినప్పుడు ఏమవుతావు? అదే నువ్వు అవుతావు. అదే చెప్తారు. నువ్వు బ్రహ్మం అనుకుంటే బ్రహ్మం అవుతావరా అని చెప్తారు. అమ్మ మరి నిజం అలా అనుకోకపోతే ఎలాగవుతావు? అంచేత మనం ఎంతసేపు ఆ ఎరుకతోటి ఆ భావంతో మనం అంతసేపు ఆ భావంతో అలా ఉండటమే. అంచేత సద్గురువే శరణంపు బ్రతకరా. సద్గురువే శరణమంటూ. ఇప్పుడు మనం చూడండి, ఎక్కడెక్కడి నుంచి మనం ఇక్కడికి వస్తున్నాం,
మరి ఆవిడ తప్పించి మనకి ఎందరో మంది అందరి దగ్గరికి మనం వెళ్తామా? వెళ్దాం. ఎందుకు వెళ్దాం? వాడికి తెలీదు. తెలిసిందమ్మా, చెప్పేదమ్మా, అది మనకి నచ్చింది, నిజమని తెలిసింది, ఆచరిస్తామంటే అది ఆనందం వస్తుంది. ఆనందం వచ్చినప్పుడు, అనుభవంలో ఆనందం వచ్చినప్పుడు ఇంకెందుకు వదులుతామమ్మా? అది అంచేతే ఇక్కడ ఆచరణ, నడక, భావన అన్నీ కూడా ఇక్కడ మనకి సరిపోతాయి. మనకి ఇష్టపడతాం కాదు, అది చేస్తున్నాం కాబట్టి మనకి ఆనందం వస్తాం. అది ఇక్కడ అద్వైతమే కరుణతో పలుకరా. అద్వైతమే అద్వైతమే కరుణతో పలుకరా. ఇంకంతే, ఇంకేముంటుంది? ఇంక అసలు అద్వైతం ఒక్కటే, అంతా ఒక్కటే, ద్వంద్వం లేదు. అద్వైతం ఒక్కటే, అంతా ఒక్కటే. నేను బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతటా బ్రహ్మం, అంతే. అలాగ చూసుకుంటూ అలా ఆ ప్రేమతో అలా ఉండిపోరా అంటే అలా ఉండటం తప్పించి ఇంకేమీ లేదు. చూసారా? నేనంటావు ఓ జీవుడా, నేనంటే ఏమిటో కానరా. నాదంటావు జీవుడా, నాదన్నదే నీ తోడు రాదురా. చూసారా? నాదన్నదేది నీ తోడు రాదురా చెప్తున్నారు. జ్ఞానాన్ని పట్టుకో, బ్రహ్మంగా మిగిలిపో. చూసారా? ఇవన్నీ కూడా ఇంకా ఆ పాటలు పాడేవాళ్ళు పాడమనుకుంటుంది కానీ చూడండి, దీన్ని అంతరార్థం చెప్పుకుంటే చాలు. చక్కగా వాళ్ళు ఎంతో నైపుణ్యంగా పాడతారు. మనం పదాలు ఊరికే మనం దీని భావం చెప్పుకుంటానికే మనం చెప్పుకుందాం అంతే. ఇంకా చేత చూసారు, ఈ దీంట్లో మనకి అంతరార్థం ఏంటంటే, నేను జీవుడు అంటే ఈ దేహమే నేను అనుకుని ఉంటున్నావు రా సార్. ఓ మానవుడా, ఈ దేహం భావంతో ఉంటున్నావు. ఈ దేహం క్షణభంగురం కాదు, ఇది క్షణం మారిపోతుందిరా, ఇది నిజం కాదురా అని చెప్తూ మరి ఏం చేయాలి? నీది జ్ఞానాన్ని పట్టుకో, జ్ఞానంగా నువ్వు తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత ఆ బ్రహ్మంగా మిగిలిపో. అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ దేహం ఏంటో తెలుస్తుంది. ఈ దేహం ఏంటో తెలిసిన తర్వాత, దేహం ఏంటి? పంచభూతాలతో తయారు పాత్రను తెలిసింది. చక్కగా దీన్ని పాత్రగా ఉపయోగించుకుంటూ చక్కగా నువ్వు బ్రహ్మంగా ఉండాలి కదా, ఉంటావు. అంతే. తెలుసుకున్న తర్వాత ఇంకెందుకు ఉంటావు వచ్చే. ఇక్కడ చూడండి అమ్మా అంటున్నారు, కలలు గనకు మానవుడా, కలలు కనకురా ఓ మానవుడా. చూడండి అంటున్నారు, కలలు గనకురా మానవుడా, వల వంటిది ప్రపంచం, వలలో పడకు మానవుడా, కల వంటి జీవితం. చూసారా? చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కళ్ళను కంటున్నాం మనం ఎంతసేపు. కళలు అంటే పగటి కళ్ళు కూడా కంటాం. ఏంటి? జరగబోయే దాని గురించి ఊహించుకుంటూ ఉంటాం, అదే కళ. జరిగిపోయిందంతా తలుచుకుంటా ఉంటాం, అది కళే. నిద్రలో పడుకునే కళ వేరు, ఇది పగటి కళ. పగట మన చూడండి, అదొక రకంగా ఆలోచిస్తూ ఉంటే ఏంట్రా రే కలగంటున్నావు ఏంట్రా, పగటి కళలు అంటున్నారా అంటారు. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? కళ అంటే నిద్రలో కళ, ఎరుకలో కళ. ఇక్కడ మెలకులో కూడా కళ్ళకు అనేవాళ్ళు ఉంటారు. కళ అంటే ఏంటి? ఊహ అంతే కదా. జరగబోయే దాని గురించి ఆలోచించడమే అంతే. అది కూడా కళ్ళలో కూడా అంతే, జరగబోయేది కానీ జరిగిపోయేది కానీ చెబుతుంది. అది చూపించింది, నిన్ను ఆ భ్రమలో పెడుతుంది. నీ భావనక్షేత్రం యొక్క ఆలోచన విధానం బట్టి అది దాన్ని తీసుకుంటుంది. అంతేగాని బ్రహ్మాన్ని ధీరత్వంగా ఉన్నవాడికి ఇంకా ఆ కళ ఉండదు, ఏమి ఉండదు, అలా ఉంటాడు. అంచేత ఇది ఏమంటున్నారు? కళ వంటిదిరా. ఆ కళ ఎలాంటిది? ఈ ప్రపంచమాయలో పడేస్తుంది. వలలో పడిన చేపలకి మళ్ళీ ఏమైనా బయటకు వెళ్తాయా? అలాగే ఈ ప్రపంచంలో పడిన నువ్వు మళ్ళీ ఆ బందీ అయిపోయి మళ్ళీ జన్మల పరంపరలోకి వెళ్ళిపోతావు. అంచేత వలలో పడిన చేప మళ్ళీ ఎలా రాదు, మళ్ళీ జన్మ ఎత్తవలసిందే అది. అంచేత దానికి సాగు తప్పించి ఇంకో రెండో మార్గం లేదు వలలో పడిన దానికి. అలాగా ఈ ప్రపంచ వలలో పడకురా. చూసారా? ఈ ప్రపంచ వల వంటిది ప్రపంచం. ఆ ప్రపంచ వలలో నువ్వు పడకుండా జాగ్రత్తగా ఉండు అంటున్నారు. కళ వంటిది కళ. ఈ జీవితం అంతా కళే అమ్మా. ఎంతసేపు ఇది అదే చెబుతారు. ఇది మహాత్ములు చెబుతారు. ఇది పడుకున్నప్పుడు వచ్చి కళ అది నిద్రలో
కళ, ఇది మెలకువలో కళ, ఇది పెద్ద కళ, అది చిన్న కళ అంటారు. ఈ మెలకువలో ఈ జరిగినంతా ఒక కళ అంటారు మహాత్ములందరూ కూడా. అంచేతే ఎప్పుడైతే వాళ్ళు కళగా తీసుకుని ఈ కళని ఇష్టం చేసుకుని కళని ఎంతవరకు ఉండాలో అందులో మమేకోకుండా పాత్రగా ఈ డ్యూటీ చేసుకుంటే ఆ కళలాగా చూస్తారు వాళ్ళు. అంచేత నమ్మొద్దురా మనసుని, వెళ్ళొద్దురా దాని వెనకే. చూసారా, నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకున్నావో నమ్మొద్దురా మనసు నమ్మకు, మరి వెళ్ళొద్దు దాని కూడాని. మరి అలా వెళ్ళకుండా నమ్మకుండా ఏం చేయాలంటే స్థిరంగా హాయిగా స్థిమితంగా చింతించు, ఆలోచించు, స్థిరంగా కూర్చుని ఆలోచించు, సత్యాన్నే అన్వేషించు. అప్పుడు నీకు స్థిరంగా కూర్చుంటే నీకు ఏది సత్యమో నీకు అర్థమవుతుంది. హాయిగా అప్పుడు ఆ సత్యాన్ని అన్వేషించి అలా ఉండు. చూసేటి దృశ్యంబు అబద్ధం. చూసారా, ఈ దృశ్య ప్రపంచం అంతా అబద్ధం అని చెప్తారమ్మా. కవ్వించే సంఘం అశాశ్వతం. నిన్ను ఇలా కూడిది ఇలా చెప్పేది ఈ సంఘం అంతా శాశ్వతం. ఇది అంతేముంటే ఈ నామరూప గుణాలతో వీళ్ళు కొంచెం పొగుడతారు, కొంచెం తిడతారు, రకరకాలుగా ఉంటాయి. ఇది అన్ని అశాశ్వతం. ఈ దృశ్యాలు అశాశ్వతం, ఇది అశాశ్వతం అంటున్నారు. ఇవన్నీ దృశ్యాలంతా అబద్ధం, ఇదేమో అశాశ్వతం అంటున్నారు. నిజంగా కూడా నిస్సంగమైన యోగి అయి నిస్సంగ యోగివై నిలిచి చూడు. నిస్సంగంగా ఏది లేకుండా నిస్సంగంగా ఎందులో నీ కలవకుండా, ఎందులో అటాచ్మెంట్ అవ్వకుండా అలా చూడు. నిర్మోహత్యాగివై బ్రతికి చూడు. చూసారా, నిర్మోహమాటంగా నువ్వు అలా బ్రతికి చూడు, ఎలా ఉంటుందో చూడు, ఎంత బాగుంటుందో చూడు చెప్తారు. నీ లోపల ఉన్నాడే ఎవడు? ఆ బ్రహ్మ వెలుగొందుతున్నాడు నీ లోపల. ఓ మానవుడా, నీ లోపల భగవంతుడు లోపల ఆ చైతన్యం నీ లోపల ఎలుగుతుంది. అదే నిన్ను నడిపిస్తుంది. అది నిన్ను నడిపించేది అదే. వెలుగొందుతున్నాడు అది లోపల. సత్వంతో నువ్వు స్వచ్ఛమైన మార్గంతో నడిచి చూడు, నీవే వాడవుతావు. స్వచ్ఛమైన నిత్యమైన స్థిరత్వంగా నిత్యవంతంగా నిర్మలత్వంగా నువ్వు నడిచి చూడు. చక్కగా ఏమవుతావు? నీవే వాడవుతావు. అంటే నువ్వెవరు? నువ్వే నేనే నువ్వు అంటారు కదమ్మా. అంతే, అయ్యే నువ్వు అవుతావు, నువ్వే అది అవుతుందని చెప్తున్నాను. మరి ఎందుకంటే చూసారా ఎలా ఉందో. పరుగెందుకే మనసా, ఓ మనసా నీకు పరుగెందుకు అనే పదానికి రాయించారు చూడండి. ఏమంటున్నారు? పరుగెందుకే మనసా నీలో పరమాత్మ ఉన్నాడు తెలుసా. చూసారా, పరుగెందుకే మనసా నీలో పరమాత్మ ఉన్నాడు మనసా. ఊరికెందుకే మనసా సదా ఎరుకలో ఉండక. ఉరికెందుకే మనసా సదా ఎరుకలో ఉండక. చూసారా, పరుగెందుకే మనసా నువ్వు పరిగెడుతున్నావు ఎందుకురా? ఆరాటం పరాటంతో నేను నాది అనే బంధాల్లో పరిగెడుతున్నావు ఎందుకు? నీలో పరమాత్మ ఉన్నాడు కదా, ఉన్నాడు తెలుసుకో. నీవు ఆ పరమాత్మని తెలుసుకోమంటున్నారు. నిజంగా మనకి సత్సంగానికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయంటే 1వ తరగతి పాఠం నేర్చుకున్నట్టు ఉన్నాయి. అంత తేలిగ్గా ఉన్నాయి. ఎంత తేలిగ్గా ఉన్నాయి మీకు అర్థమైపోయింది కాబట్టి, బ్రహ్మ విద్య అర్థమైంది కాబట్టి, ప్రతి పదంలోనే ఉన్న ఆ భావం అర్థమైపోయింది కాబట్టి, మీకు ప్రతి పదాన్ని బ్రహ్మంగా స్వీకరిస్తున్నారు కాబట్టి, బ్రహ్మంగా భావించుకుంటున్నారు కాబట్టి, అంచేత మీకు అన్ని కూడా ఈజీగా అర్థమైపోతుంది, ఈజీగా ఉంటుంది, ఈజీగా నడవడానికి అన్నింటికి ఉపయోగపడుతుంది అమ్మా. అది ఇక్కడ ఏమంటున్నారు? చూడండి, స్వరమే నీవని నమ్ముతావు. ఈ శబ్దమే నువ్వు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా అదే నువ్వని నమ్ముతావు. నలుడిగానే
నటనలు ఎన్నో చేస్తావు. నేను నరుడిగా నటనలో ఎన్ని రకాలమ్మా మనం చేసేది, ఎన్ని రకాల నడుస్తాం. అక్కడ చూడండి, పరమే ఒకటి ఉన్నదని, నీ స్వగృహమే అది అని ఏనాడు గ్రహిస్తావు. చూడండి, ఇక్కడ నీకు వెళ్ళవలసిన చోటు ఒకటి ఉందని, నీ స్వగ్రహం అదే అని నీకు ఎప్పుడు గ్రహిస్తావు? నువ్వు ఎన్నాళ్ళు ఇంకా నీకు ఈ తపన, ఈ ఆరాటం పోరాటం, ఈ పరుగు ఎంత ఎన్నాళ్ళు ఇంకా పరిగెడతావు? నీవు అర్థం చేసుకోవా? చూసారా, పరమే ఒకటి ఉందని అంటే చూడండి, ఇంకా ఇవన్నీ కూడా ఎలా అంటే నరుడిగానే నటులెన్నో చేస్తున్నావు. మనం నిజంగా కూడా మనం జీవుడిగా ఎన్ని నటించామమ్మా, ఎన్ని ఎలాగా చేసాం. కానీ ఇప్పుడు కాదు, ఇవన్నీ కూడా నిజమే కదా, అప్పుడు అలా ఉండేవాడు, నేను ఇప్పుడు ఎలా ఉంటున్నాను, ఇవన్నీ అనుకరించుకోండి అమ్మా. అంతేగాని ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఒకసారి అనుకుని వదిలేయటం. ఇవన్నీ మనం ఎవరేసుకుని కాదు. ఎందుకంటే నిజమే పరిగెత్తికే మనసా, మనకి పరిగెత్తి మనసు ఇదివరకు ఆ పరిగెత్తికే మనసా అన్నారు. నిజమే, మరి పరిగెత్తి నేను ఎన్ని అనార్థకాలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు పడ్డాను ఆ ఒడిదుడుకుల వల్ల. ఎప్పుడైతే అలాగ కంగారుగా ఉన్నావో, మాట సరిగా మాట్లాడడం, పని సరిగా చేయడం, అన్ని అవకతవకలే ఉంటాయి, అన్ని అసత్యాలే ఉంటాయమ్మా. మనం చేయవలసింది చేయలేం. అంచేత ఏమంటున్నారు, అలాగ నిలబడు, ఎలాగా నెమ్మదిగా సదా ఊరకే ఉండు. ఊరకున్నప్పుడే నీకు అర్థమవుతుంది, లేకపోతే నీకేం తెలియదు. ఊరక లేకపోతే ఊరంతా తిరుగుతావు, ఊరకే ఉంటే ఒంట్లో ఉంటావు, లోపల ఇంట్లోనే నీ లోపల నువ్వు ఉంటావు. ఊరక లేకపోతే ఊరంతా తిరుగుతావు. ఎవరైనా అంటే నువ్వు కాదు, ఎవరైనా అంటే అంటే ఇక్కడ నీ స్వగృహమే అది అని ఏనాడు గ్రహిస్తావు? మరణం అంటే భయం నీకు, మరణం అంటే భయం. మళ్ళీ నీ స్వరూపమే దిక్కు నీకు. నిజంగా నీ స్వరూపం నువ్వులో ఉన్న బ్రహ్మమే నీకు దిక్కు. కానీ తప్పి నీకు ఏది లేదు 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 అని చెప్తున్నారు. అది నిజమని మనకు తెలుసు. శరణంటే కరుణించువాడు నీలోనే గలడు. నేను శరణం అంటే కరుణించేవాడు నీ లోపలే ఉన్నాడు, ఆయన నిన్ను కరుణించాడు అని చెప్తున్నాడు. ఇక్కడ అన్ని కూడా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పదం ఇచ్చి రాయమన్నారు అన్నమాట. ఇది పరిగెందుకే మనస అంటే దాన్ని వివరంగా రాసింది. అలాగ అన్ని కూడా చాలా కాదురా నిజం, కాదురా సరే, కాదురా నిజం, కాదురా ఏది కాదు? కాదురా నిజం కాదు అంటే ఈ దేహం నిజం కాదు, ఇది పంచభూతాల దేహంబు, ఇది నిజం కాదురా. పాత్రరా అది నీ పాత్రరా. సంచితంబు మోసేటి మట్టి కొండరా. ఈ సంచితం అంటే నువ్వు చేసుకున్న గత జన్మ సంస్కారాలన్నీ మోసుకొచ్చింది సంచితం. ఆ సంచిలో పెట్టుకున్న మూట నెత్తి పెట్టుకుని వచ్చావు. మోసేటి మట్టి కుండరా, ఇది మట్టి కుండ. ఆ మోసేటి మోహంలో పడబోకు, జన్మల్నే పెంచుకోకు. చూసారా, మోహం మమకారంలో నేను నాదనే బంధాల్లో పడిపోకరట ఆయన. ఏమని? జన్మల్నే పెంచుకోకు, అహంతో దుఃఖాన్ని కొని తెచ్చుకోకు. అహంకారంతో దుఃఖాన్ని కొని తెచ్చుకోకరా బాబు అని చెబుతున్నారు. మరి నిజంగా కదా మనందరం కూడా ఇవన్నీ వదిలించుకుని హాయిగా ఆనందంగా నేను బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతటా బ్రహ్మం, ఆ భావాలతోటే ఆ గొడవలతోటే మనం ఉంటున్నాం అమ్మా. బ్రహ్మ నడతయే నా వల్ల కాదంటే, నీకు ఆ నడత నేను నడవలేనంటే నీకు ఏం జరుగుతుందో తెలుసా? చిమ్మ చీకటిలో వల్లకాడికే ఇల్లు అవును, వల్లకాడే నీ ఇల్లు అవుతుంది. నువ్వు ఈ బ్రహ్మ నడత నా వల్ల కాదు అనుకుంటే నీకు ఏమవుతుంది? మళ్ళీ నీకు కర్మ జన్మ హిమ్మ చీకటిలో అంటే ఈ మనసు పెట్టిన గాడిలో పడిపోయి వల్లకాటికే ఇల్లు అవునురా. వల్లకాడంటే శ్మశానమే నీ ఇల్లు. ఎంచేత మళ్ళీ సాగు పుట్టుకలకు వెళ్ళిపోతున్నావు నువ్వు. అంచేత నువ్వు అక్కడికే సత్వంతో స్వచ్ఛంగా సాగే ఆత్మజ్యోతియే నిన్ను కాపాడు. చూసారా, నువ్వు సత్వరం వెంటనే స్వచ్ఛంగా సాగితే, ఇప్పుడే నువ్వు ప్యూరిటీగా క్వాలిటీగా మారితే తెలుసుకున్నావు కదా.
నువ్వు ఎప్పుడైనా మారితే బ్రహ్మ జ్యోతియే నిన్ను కాపాడును. అంచేత నీకు ఏమీ బాధ లేదు, నువ్వు మారు అని అందరికీ ఈ అమ్మ చెప్పే పదం అన్నమాట. అందరికీ నేను తెలుసుకుంటే అదే అవుతాం మనం. అది ఇక్కడ చిల్లుకుండ వంటి ఆయువు మళ్ళీ పుట్టకుండా బ్రహ్మంగా నిలువు. ఈ ఆయువు చిల్లుకుండలోంటి ఆయువు ఇదంతా కూడా మళ్ళీ బ్రహ్మంగా చూసింది, మళ్ళీ పుట్టకుండా బ్రహ్మంగా మిగులు. అంతే, మనందరూ కూడా అలాగే బ్రహ్మంగానే మిగులుతాం, సంశయం లేదు. రజోగుణంతో కీర్తినే కాంక్షిస్తే పైలోకాలకు చప్పట్లు వెంట రావులే. నువ్వు చూడండి, ఇక్కడ రజోగుణంతో, పదవులతోటి, పదవి కాంక్షలతోటి, రాజకీయ కాంక్షలతోటి, అంచేత నువ్వు కీర్తి కాంక్ష అంటారు. కీర్తి కాంక్ష, నాకు జనం చప్పట్లు కొట్టాలి, అది చేయాలని ఉంటుంది, అది కీర్తి కాంక్ష. కీర్తిని కాంక్షిస్తే పైలోకాలకు చప్పట్లు వెంట రావు. ఇక్కడ కీర్తిని ఇవన్నీ ఈ తప్పట్లన్నీ కూడా రావురా, ఈ తప్పట్లు వద్దురా. ఆ బ్రహ్మస్మరణే చేయగా హరించి తరించిపోతావు లేరా. నువ్వు నీ పాపాలన్నీ హరించిపోతాయి, నువ్వు తరించిపోతావు, బ్రహ్మంగా మిగిలిపోతావు. అది ఒక్కొక్క పాట అంతరార్థం చాలా బాగుందమ్మా. ఇదంతా కూడా ఈ చాలా పాటలు ఉన్నాయి అన్నీ. మళ్ళీ ఇవన్నీ ఎందుకంటే అమ్మ అనుకున్నా మనం ఏది మాట్లాడకూడదు. ఈ పాటలని తెచ్చుకున్నారు, కానీ నేను తీసుకుని చదివితే అమ్మ చాలా బాగున్నాయి అంటే పోలే, దాని అంతరార్థం చెప్పరా అన్నారు. అంతేగాని చూసారా, ఒక్కొక్క పాట పదం ఎంత ఉంది, పదానికి అర్థం ఎంత ఉంది, అది చాలా బాగా రాశారు. చూడండి ఇక్కడ చూడండి, బ్రహ్మాత్మ. నాకు కోరికలు లేక విషయాల మీద, జీవితం మీద వ్యామోహం లేదురా సత్సంగులు. అమ్మ అన్నారు, నాకు కోరికలు లేవు, విషయాలు లేవు, విషయాల మీద జీవితం మీద వ్యామోహం లేదు. విషయాల మీద కానీ జీవితం మీద కానీ వ్యామోహం లేదు నాకు. అంతా బ్రహ్మమే కదరా సత్సంగులు. అది దేహం ఉన్నను లేకపోయినను ఒక్కటే, ఈ దేహం ఉన్నా లేకపోయినా ఒకటే. ఈ దేహం బాగా లేనప్పుడు ఈ దేహం ఉన్నా లేకపోయినా ఒకటే నాకు. ఎవరికి వారు స్వయం అవ్వాలి, ఎవరికి వారు బ్రహ్మంగా స్వయంగా అవ్వాలి. బ్రహ్మమే తానుగా తానే అంతగా మిగలాలిరా సత్సంగులు. చూడండి, కోరిక లేకపోతే అసలు ఆ బంధానికి కోరికలే కదమ్మా, అన్నింటికి కోరికలే కారణం. విషయంతో సమానం అని చెప్పారమ్మా. మరి చూసారా, నాకు కోరికలు లేక విషయాల మీద, నాకు కోరికలు లేవు కాబట్టి నాకు విషయాల మీద, జీవితం మీద, దేని మీద వ్యామోహం లేదు. చూసారా, మరి నాకు కోరికలు లేనప్పుడు ఇంతే. కోరికలు లేక అసలు కోరిది లేనప్పుడు అమ్మ, కోరిది లేకపోవడం ఏంటంటే తృప్తి. ఇంకా కోరిది లేనివాడికి ఇంకా అన్నీ ఉన్నట్టే. ఇంకా ఆనందం చెప్తే తీరదమ్మా. ఇంకా అది లేక విషయాల మీద, జీవితం మీద వ్యామోహం లేదు. అంతా బ్రహ్మమే. ఆ బ్రహ్మంగానే నేను చూస్తాను, అలాగే ఉంటాను. దేహం ఉన్నను లేకపోయినను ఒకటే, దేహం ఉన్నా లేకపోయినా ఒకటే. దేహభావం లేదు కాబట్టి దేహం ఉన్నా లేకపోయినా ఒకటే అన్నారు. ఇక్కడ ఎవరికి వారు స్వయం అవ్వాలి, బ్రహ్మమే తానుగా తానే అంతగా మిగలాలి. బ్రహ్మమే తాను అంటే ఇక్కడ ఒక్కటే మాట, నీకు అది ఎవరు ఇచ్చేది కాదు, నువ్వు స్వయంగా అవ్వాలి. స్వయంగా నేను ఇష్టపడి ఆచరించి అవ్వాలి. అంతేగాని ఇది ఎవరు చెప్తే వచ్చేది కాదు అని చెప్తున్నారండి. స్వయం అవ్వాలి. నీకు అది నువ్వు లోపల ఇష్టం అవ్వాలి, లేకపోతే కాదు, అవ్వదు అంటున్నారు. ఇది చూడండి, ఉన్నది బ్రహ్మమే. మాయా అంటే లేనిది ఉన్నట్లుగా తోచుచున్నది, వాస్తవానికి లేదు. సర్వం బ్రహ్మమయం. చూసారా, నిజానికి లేదు, కానీ చీకట్లో నీకు అది ఉన్నట్టు బ్రహ్మం పెడుతుంది. అంచేత ఇవన్నీ కూడా మనం ఎందుకు ఇలాగనుకుంటున్నాం, ఎవరికి వారు స్వయము అవ్వాలి, ఎవరికి వారు తెలుసుకోవాలి, వాళ్ళు బ్రహ్మంగా ఉండాలి. బ్రహ్మమే తానుగా తానే అంతగా మిగలాలి. బ్రహ్మమే తానుగా తానే అంతగా మిగలాలి. ఉన్నది బ్రహ్మమే. మాయ అంటే లేనిది ఉన్నట్లుగా తోచుతున్నది. మాయ అంటే ఏంటి? లేనిది ఉన్నట్లుగా
భ్రమింపజేస్తుందిరా నీకు. అది అంతేదా కూడా వెళ్ళొద్దంటున్నారు. అదే కదా. ఇక్కడ చూడండి తోచుతున్నది. వాస్తవానికి లేదు, సర్వం బ్రహ్మమయం. చూసారా, సర్వం బ్రహ్మమయం. ఇక్కడ చూడండి, పూజ, భక్తి, సత్కర్మ, ధ్యానము అన్ని మనల్ని ఆత్మతత్వం వైపుకు నడిపిస్తాయిరా సత్సంగులు. ఒక పూజ ఇవన్నీ కూడా మనం అన్ని చేయాలి. ఏం చేయాలి? పూజ చేయాలి, భక్తి మార్గంలో ఉండాలి, సత్కర్మలు మంచి మంచి పనులు చేయాలి. ఇవన్నీ ధ్యానం అన్ని మనల్ని ఆత్మతత్వం వైపుకు నడిపిస్తాయి. ఇవన్నీ కూడా ఆత్మీయపది నిన్ను నీవు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయమ్మా. అది బాగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే నేను అమ్మ అంటున్నారు, నేను రాగిని కాదు, విరాగిని కాదు. కనులు మూసినా కనులు తెరిచినా ఖాళీగా హాయిగా ఉంటాను. అది నేను రాగిని కాదు, విరాగిని కాదు. నాకు రాగిని అంటే కావాల్సినవి లేదు, నాకు కావాలని కోరిక లేదు, నాకు కావాలని వస్తు ప్రపంచం కావాలని లేదు, అలాగని వద్దని లేదు. విరాగిని, నాకు అది లేదు ఇది లేదు. చూసారా, నేను విరాగిని కాదు. నేను వద్దన్నో కావాలన్నో, అది ఈ రెండు కూడా ఏది ప్రాప్తించిన దాన్ని ఇష్టంగా చేసుకుని ప్రారంభంలో అది నాకు ఇది ఈ రోజు భగవంతుడు ఇచ్చిందని అతృప్తి పడుతూ అది ఒక ప్రసాదంగా తీసుకుంటాను. అది అమ్మ చెప్పింది. ఇక్కడ చూసారా, కన్నులు మూసినా కన్నులు తెరిచినా, నేను కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నేను ఒకలాగే ఉంటాను. ఇంక ఈ కళ్ళు మూయటానికి తెరవడానికి నాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకమ్మా? ఎందుకంటే అమ్మా, ఆవిడ 8వ సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నారు కాబట్టి, ధ్యాన అనుభూతిలో ఉంటారు కాబట్టి, ఆవిడ కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన అభ్యాసం అయిపోయింది కాబట్టి ఆవిడ ఎప్పుడు పగలైనా సరే రాత్రి అయినా సరే ధ్యానంలో ఉంటారు. అది అక్కడ ఆవిడకి ప్రత్యేకత ఏమీ లేదని చెప్తున్నారు. నేను రాగిని కాదు, రాగిని కాదు. కన్నులు మూసినా కన్నులు తెరిచినా ఖాళీగా హాయిగా ఉంటున్నాను. నేను ఆ ఖాళీలో హాయిగా లోపల నేను హాయిగా ఆనందంగా ఉంటున్నానని చెప్తాను. ఇవన్నీ కూడా అమ్మ నడతనమ్మ. ఇవన్నీ కూడా ఈ పుస్తకం అంతది. మోహం లేకుండా నిత్య ముక్తుడై ఏ పనిలో ఉన్నా నిత్యంతగా స్వతంత్రంగా ఉంటున్నాను. అది ఇక్కడ ఏమన్నారు? మోహం లేకుండా. నాకు ఏ వ్యామోహాలు లేవు. వ్యామోహాలు ఏవి లేవు అమ్మా. నాకు చక్కగా ఎలా ఉన్నాను? నిత్యం ప్రతి క్షణం ముక్తుడనై ఏ పనిలో ఉన్నా నిశ్చలంగా స్వతంత్రంగా ఉంటున్నాను. నిశ్చలంగానే స్వతంత్రంగానే ఉంటున్నానని చెప్తారు. మరి చూసారా, వంట చేస్తున్నాను అన్న అన్ని బాధ్యతలు చేస్తున్నాను. లోపల ఏ భావన లేదు. నేను అన్ని పనులు చేస్తాను, వంట చేస్తాను, అన్ని పనులు చేసుకుంటాను, అన్ని బాధ్యతలు చేస్తున్నాను. లోపల ఏ భావన లేదు. స్వయం ప్రకాశంగా హాయిగా ఉంటున్నాను. అని చెప్తారు. అంచేత ఇవన్నీ కూడా ఒకటి అన్ని లక్షణాలమ్మా. వంట చేస్తున్నాను, అన్ని బాధ్యతలు చేస్తున్నాను. లోపల ఏ భావన లేదు. స్వయం ప్రకాశంగా అంటే బ్రహ్మంగా హాయిగా ఉంటున్నాను అని చెప్తారు. అలాగే హాయిగా ఉండడానికి బ్రహ్మంగా ఉన్న వాళ్ళందరూ అలాగే ఉంటారు. బ్రహ్మం అనుకున్న ధీరత్వంతో హాయిగా ఆ నిశ్చలత్వం నిర్మలత్వం హాయిగా ఉన్న వాళ్ళు అవ్వాలని సరే అలాగే ఉంటారని చెప్తారు. సావుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా ఒక్కలాగే ఉంటున్నాను. మనసు ఎట్టి పరిస్థితిలోనైనా ఒక్కలాగే ఉంటున్నాను. మనసు సుతర అమ్మ సావు దగ్గరికి వెళ్ళినా పెళ్లి దగ్గరికి వెళ్ళినా ఆవిడ ఒకలాగా ఉంటారు. చేత ఆవిడికి ఈ భావాలన్నీ కూడా ఇవన్నీ ఏంటో మార్పించింది. ఇవన్నీ వీటి లక్షణాలు ఏంటి, గుణాలు ఏంటి ఆవిడ తెలుసు కాబట్టి చక్కగా దేహధర్మంగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి అంతవరకు చూసుకుని వస్తారు. ఎక్కడికి వెళ్ళి సరే
అంచేత ఇవన్నీ కూడా అమ్మ లక్షణాలు మనం చెప్పి సాగుకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా ఒక్కలాగే ఉంటున్నాను, మనసు ఎట్టి పరిస్థితిలోనైనా ఒక్కలాగే ఉంటుందిరా సత్సంగులు, ఉంటున్నాను అని చెప్తాను. ఎవరిని నిందించను, ఎవరిని నిందించను, ఎవరిని నిందించినా నన్ను నేను నిందించుకున్నాక ఉన్నట్టే, నన్ను నేను నిందించుకున్నట్లే. అది నన్ను నేను నిందించుకున్నట్లే చెప్తారమ్మా. నిందించుకున్నట్లే అగును. నేనే అంతా నేనే అంటున్నారు. అది పైకి డ్యూటీగా మాట్లాడుతున్నాను, లోపల ఏమీ లేదు. చూడండి, నేను పైన మామూలుగా మాట్లాడుతున్నాను, నాకు లోపలైతే ఏమీ లేదు అని చెప్తాను. ఇవన్నీ కూడా అమ్మ స్థితికి మనకి అలా చేరడానికి, మనం అలా ఉండటానికి, మనం అలా స్థిరపడిపోవడానికి ఇవన్నీ బాగా మనకు ఉపయోగపడతాయి అమ్మా. ఇక్కడ చూడండి, పైకి డ్యూటీగా మాట్లాడుతున్నాను, లోపల ఏమీ లేదంటే అంత ఖాళీ. అది ఏ కోరిక ఏ బంధాలు ఏమి లేవు అని చెప్తున్నారు. దేహం ఉండగానే శవంలా ఉండాలి రా సత్సంగులు. దేహం ఉండగానే నువ్వు శవంలా ఉండాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే నువ్వు ఏం చేయాలి, అయినా సరే కదలకుండా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు కదలకూడదు అని చెప్తున్నారు. అలా కదలకుండా ఉండాలని చెప్తున్నారు. లోకం కోసం మనసు తెచ్చుకుని మాట్లాడుతున్నాను నేను, మీకోసం, లోకం కోసం, వ్యవహారం కోసం నేను మనసు తెచ్చుకుని మాట్లాడుతున్నాను బలవంతంగా. అది ఇక్కడ మాట్లాడుతున్నాను. లోపల ఏమీ లేదు, నాతో నేను హాయిగా ఉంటున్నాను. లోపల అయితే నాకు ఏదీ లేదు, నేను హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాను అని చెప్తాను. ఇంకా ఈ ఒక్క మాట కూడా ఇందులో సంశయం లేదమ్మా. లోకం కోసం మనసు తెచ్చుకుని మాట్లాడుతున్నాను, లోపల ఏమీ లేదు, నాతో నేను హాయిగా ఉంటున్నాను. బాహ్యంలో బ్రహ్మంగా డ్యూటీ చేస్తున్నాను, అన్నీ మరుస్తున్నాను. చూసారా, అన్నీ చేస్తాను, నేను చేసిందంటే వెంటనే మర్చిపోతాను. అంటే ఇంకా ఎన్ని నాకు మనసు ఉన్నది కాబట్టి అవన్నీ నేను అకౌంట్లో లోపల నెల స్టాక్ పెట్టుకో వదిలేస్తాను. ఎక్కడికక్కడ నీకు చెప్పాల్సిందంటే చెప్పేస్తాను, లేకపోతే వదిలేస్తాను. అంతేగాని నేను అవి స్టాక్ పెట్టి ఎదుర్కొందామని నేను అనుకోను అని చెప్తాను. అది లోకం కోసం మనసు తెచ్చుకొని మాట్లాడుతున్నాను, లోపల ఏమీ లేదు, నాతో నేను హాయిగా ఉంటున్నాను అని చెప్తున్నారు. బాహ్యంలో బ్రహ్మంగా డ్యూటీ చేస్తున్నాను, అన్నీ మర్చుతున్నాను. ఏమీ రికార్డు అవ్వడం లేదు. చూసారా, ఏది రికార్డు అవ్వటం లేదు. నేను ఎవరిని నిందించను, స్తుతించను. అది ఇక్కడ నిందించను, స్తుతించను అని చెప్తారు. ఇవన్నీ కూడా మరి నిజంగా కూడా ఆవిడ అలాగే ఉంటారు. అది నేను ఎవరిని నిందించను అని చెప్తున్నారు. స్తుతించను, కోపగించుకోను అని అంటున్నారు. అలాగే ఉంటారు, అలాగే అంటున్నారని చెప్తున్నారు. నేను అందరిలో ఉన్నా ఒంటరి దానను రా సత్సంగులు. నేను అందరిలో ఉన్నా ఒంటరి దానని, నేను బ్రహ్మమును అన్న భావన తప్పించి వేరేమీ మనసులో లేదు. అది ఇక్కడ అమ్మకి నిజంగా కూడా అంటే, అమ్మకి నేను బ్రహ్మాన్ని అనే ఒక మనసులో ఆ భావన తప్పించి ఇంకేది లేదు అంటారు. అది నిజం. ఆవిడ అలాగే ఉంటారు. రెండో మాట్లాడు నోటంటారు రాదు. ఇంకా నేను అందరిలో ఉన్నా ఒంటరిదానని, నేను బ్రహ్మమును అన్న భావన తప్పించి వేరేమే మనసులో లేదు. చూసారా, భావన తప్పించి, ఆ భావన తప్పించి వేరేమి మనసులో లేదు అని చెప్తున్నారు. ఇక్కడ అందరిలా సినిమా చూస్తున్నాను, ప్రపంచ కార్యాల్లో ఉంటున్నాను, కానీ లోపల ఏమీ లేదు.
నేను అన్ని కార్యాలు చేస్తున్నాను కానీ నాకు లోపల ఏమీ లేదు అని చెప్తున్నారు. మరి లోపల ఏమీ లేదు, దుర్గుణాలు ఖండించి తత్వంతో ముందుకు నడిపేవారు యథార్థ గురువులు. దుర్గుణాలు ఖండించి, నీలో ఉన్న చెడ్డ గుణాలన్నీ ఖండించి తత్వంలో, ఈ బ్రహ్మంలో నడిపించేవాడు, ముందుకు నడిపించేవాడే. ఈ తత్వం అంటే బ్రహ్మతత్వంలో ముందుకు నడిపించేవాడే యథార్థమైన గురువు. అది నిజమైన గురువు, ఆయనే నిజమైన గురువు అని చెప్తారు. చేత గురువు నిన్ను తిట్టినా పొగిడినా, నిన్ను తిట్టినా పొగిడినా కూడా ఎల్లప్పుడూ విశ్వాసంతో శరణాగతితో ఉండేవాడే యథార్థమైన శిష్యుడు. అది ఇక్కడ చూసారా, కొంత వస్తే ఎగిరిపోయి మెట్మెట్లాడిపోయి వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఏమంటున్నారమ్మా, గురువు నిన్ను తిట్టినా పొగిడినా కూడా ఎల్లప్పుడూ విశ్వాసంతో శరణాగతితో ఉండువాడే యథార్థమైన శిష్యుడు. ఆ శిష్యుడు యథార్థమైన శిష్యుడు. మొదట్లో భక్తితత్వం ఉన్నది, ఉన్నట్లు మాట్లాడి ఉన్నట్టు మాట్లాడి కిట్లు తినేదానిని. పుస్తకంలో అన్ని దేవుళ్ళ పుస్తకాలు చదివి పాటలు పాడుకునే దానిని. ఇక్కడ అమ్మ చిన్నప్పుడు ఆవిడ పుస్తకాలు అన్ని చదువుకుంటూ అందులో ఏమంటున్నారు, ఆ పాటలు ఇవి చదువుకుంటూ అందులోని నేను ఆడుకుంటా పాడుకుంటా భగవంతుడి యొక్క నామం చేసుకుంటా, అది అన్ని దేవుళ్ళను చదివి అన్ని దేవుడి పుస్తకాలు చదివారు, పాటలు పాడుకునేవారంట. సాంఖ్యయోగం బట్టి ఆత్మ అనాత్మ విచారణ నేను చేసుకున్నాను. ఇక్కడ ఆత్మ అనాత్మ విచారణ చేసుకున్నాను అని చెప్తాను. మరి ఇవన్నీ కూడా అలాగే మన ఎదురుకున్న చేసిన వలన మనందరూ ఎలా ఉన్నాం. నేను ఆత్మను ధ్యానం ద్వారా అలా ఉండిపోయాను. సరే, నేను ఆత్మను బ్రహ్మాన్ని నేను అలాగా ఉండిపోయాను అని చెప్తున్నారు. బ్రహ్మంగా ఉండిపోయాను అని చెప్తున్నారు. ఏది వచ్చినా ఏది పోయినా ఏ బాధ లేదు, ఏది వచ్చినా ఏది పోయినా సరే నాకు ఏ బాధ లేదు అని చెప్తున్నారు. ఏది వచ్చినా ఏది పోయినా ఏ బాధ లేదు, చూసి చూడలేనట్లు విని వినలేనట్లు ఉంటున్నాను. ఏది వచ్చినా ఏది పోయినా ఏ బాధ నాకు లేదు, చూసి చూడలేనట్టు విని వినలేనట్టు ఉంటున్నాను. మరి నిజంగా కూడా అమ్మ ఏది జరిగినా సరే నిన్న మరి ఆవిడ అలా కూర్చుని ఆఖరి వరకు ఆ భజనకి తప్పట్లు కొడతానే ఉన్నారు. మనందరూ కొంచెం కొట్టి ఆగిపోయి ఆవిడ మొదలు కానీ చివరి దాకా ఈ యొక్క దాటిగా ఆవిడే కుర్చీలో కూర్చుని ఆ భజన చేస్తానే ఉన్నారు. ఎవరు చేస్తున్నారు? బ్రహ్మం చేయించుకుంటుంది, బ్రహ్మమే కొట్టించుకుంటుంది, బ్రహ్మమే అలా అనిపిస్తుంది, బ్రహ్మమే వినిపిస్తుంది. అలా ఉంటారమ్మా. అది ఏది వచ్చినా ఏది పోయినా ఏ బాధ లేదు. నేను అంతా గమనించాను. ఎందుకంటే నేను కొడదానుకుని చెప్పి కొట్టడం ఆగిపోవడం అలా ఉంది. ఆవిడ ఇంకా అసలు మొదల కానికి ఆఖరి వరకు అలా కూర్చుని భజన చేస్తారన్నమాట. ధ్యానం చేసుకుంటా భజన చేస్తానే ఉన్నారు. ఏం చేస్తా ఆ స్థితి రావాలి మనకి. ఇవన్నీ మనకి గమనించాలమ్మా. గమనించినప్పుడే అర్థమవుతుంది. అక్కడ ధ్యానం చేశారు, భజన చేశారు. వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఉత్సాహంగా వాళ్ళ అమ్మని చూసి ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అమ్మ మనలో మన పాటలో లైవ్ అయిపోయి ఆవిడ కూడా భజన చేస్తున్నారని వాళ్ళకి ఆనందం కదా. అది ఇక్కడ ఏది వచ్చినా సరే ఏది వచ్చినా ఏది పోయినా ఏ బాధ లేదు, చూసి చూడలేనట్టు
విని వినలేనట్టు నేను ఉంటాను. ఇంద్రియాది దేవతలు సైతం ఏ స్థితిని పొందాలనుకుంటున్నారో ఆ స్థితిని మానవ జన్మలో అనుభవించగలమురా? ఇది మానవుడికే సాధ్యం. అది ఇంద్రాది దేవతలు కూడా మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలంటే మళ్ళీ అంటే ఆ దేవతలు అంటే ఏంటన్నా బాగా పుణ్యం చేసిన వాళ్ళు అలా వస్తారు. వాళ్ళు కూడా ఆ పుణ్యం అయిన తర్వాత మళ్ళీ జన్మకి రావాల్సిందే. దేవతలు కూడా మళ్ళీ మానవ జన్మకి రావాల్సిందే. మానవ జన్మకి వచ్చి మళ్ళీ జన్మరాజ్య బ్రహ్మాత్మంగా జీవన విధానం ఎవడైనా గడపవచ్చిందే. ఎవరికైనా అది అయ్యేదాకా ఈ జన్మ చక్రం ఆగదు. అది అమ్మ చెప్పింది. అంచేత జన్మచక్రం ఆగే మర్మం అమ్మ చెప్పినప్పుడు ఇంకెందుకు జన్మచక్రంలో పట్టం. అంచేత మనం చక్కగా జన్మలేని స్థితి తెచ్చుకోవాలంటే బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మార్పణ భావంతో ప్రతి క్షణం ఉండటమే. అది ఇక్కడ ఇంద్రియాది దేవతలు వాళ్ళు కూడా ఆ దేవతలు కూడా ఏంటంటే మనకంటే ఎక్కువ అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా ఈ మానవ జన్మకు వచ్చి మళ్ళీ ఈ భూమి మీద సాధన చేసి ఈ బ్రహ్మార్పణ జీవితం గడిపి అప్పుడే లయ అవుతారు. అప్పుడు దాకా అందరికీ ఈ జన్మచక్రం తప్పదు అని చెప్తున్నారమ్మా. ఇక్కడ చూడండి, ఆ స్థితిని మానవ జన్మలో అనుభవించగలం. అది మానవుడికే సాధ్యం. ఈ ఒక్క మానవ జన్మకే అది సాధ్యం. ఈ మానవ జన్మలోనే అది జరుగుతుంది. దానికి అవకాశం ఈ మానవ జన్మకే ఉందని చెప్తున్నారమ్మా. మరి ఇదంతా కూడా మరి నిజమే కదా. అది మానవ జన్మలో అనుభవించగలం. అది ఒక మానవుడికే సాధ్యం. సరే, మానవుడికి ఒకరికే సాధ్యం. జ్ఞానికి అయిష్టాలు కోరికలు ఉండవురా సత్సంగులు. జ్ఞానికి ఆధ్యాత్మిక తెలుసుకుని ఆచరించి అనుభవించే వారికి ఎవరికైనా సరే ఏముండో కోరికలుండో, ఇష్టాలుండో, అయిష్టాలుండో, కోరికలుండో. నాకు అన్ని సమానమే రసత్వంగులు, అన్ని ఇష్టమే అంటాను. చూసారా, నిజంగా అమ్మ అంటే అన్ని ఇష్టం అంటారు, అన్ని బాగున్నాయి అంటారు. అసలు ఏది ఆవిడకి నెగిటివ్ లో చూడదు. ఎందుకు లోపల ఏమి ఉండదు కాబట్టి, లోపలంతా పాజిటివ్ లో ప్యూరిటీగా బ్రహ్మంగా ఉంటారు కాబట్టి అందరిలోని బ్రహ్మమే చూస్తారు. నామరూప గుణాలు ఆవిడకి అవసరం లేదో చూడరు. ఎవరి నామరూప గుణాలు వాళ్ళు తెచ్చుకున్నారు, అది వాళ్ళు అనుభవిస్తారు, మనకి ఎందుకురా అంటారు. అలాగే ఉంటారు. అందుకే ఆవిడ ఏమంటున్నారు ఇక్కడ, జ్ఞానికి అయిష్టాలు లేవు, కోరికలు ఉండవు. నాకు అన్ని సమానమే, అన్ని ఇష్టమే అంటాను. నిజంగా అన్ని ఇష్టమే అంటారమ్మా. నిజంగా అలాగే ఉంటారు. అంచేత బ్రహ్మం తప్ప వేరే ధ్యాస లేదురా నాకు, నేనుగా ఉంటున్నాను. నాకు బ్రహ్మం తప్ప రెండో ధ్యాస లేదు. ఇక్కడ రెండో ధ్యాస ధ్యానం. అమ్మకి బ్రహ్మంగా ధ్యాసతో ఉంటారు, ధ్యానంతో ఉంటారు. అందుకే ఆవిడికి ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే అభ్యాసం అంత స్ట్రాంగ్ అభ్యాసం అమ్మది. ఆవిడ 8వ సంవత్సరం నుంచి ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఆవిడకి అభ్యాసం అయిపోయి అది చాలా ఊరికే కూర్చుంటే అలా ఉండిపోతారు అమ్మాయి, ఎంతసేపు అయినా ఉండిపోతారు. ఇక్కడ ఇవన్నీ కూడా అందరికీ సాధ్యమే. అందరికీ చేయొచ్చు, అందరికీ అర్హత ఉంది. అది మాత్రం గుర్తుంచుకోండి. పట్టుదల, నమ్మకం, విశ్వాసం, దేహ పాత్రగా డ్యూటీ అన్ని చేసుకుంటూ తప్పకుండా చేయాలి. అంతగా అది చేయకుండా ఎన్ని జన్మ పరంపరలో తిరగవలసిందే. అది చేస్తే గానీ ఆగదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలంటే మనం ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మార్పణ జీవితం గడుపుతూ ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా మనం ఉండవలసిందే. అంతే, ఎందుకంటే ఏమీ లేదమ్మా. బ్రహ్మం తప్ప వేరే ధ్యాస లేదు నాకు. నేనుగా ఉంటున్నాను. దేహం కదిలినా మాట్లాడినా లోపల నాతో నేను హాయిగా ఉంటున్నాను. అది అమ్మ స్థితి. ఎలా ఉన్నారు చూసారా. దేహం కదిలినా, ఈ పాత్ర డ్యూటీ గురించి పాత్ర కదిలినా, మాట్లాడినా సరే, ఈ పాత్ర ఏం చేసినా నా లోపల నాతో నేను హాయిగా ఉంటున్నాను. ఏ సమయంలోనైనా మనతో మనం ఉండాలి, శ్రద్ధతో ఉండాలి, ఆత్మతత్వంతో ఉంటే అహంకార మమకారాలు ఉండవురా సత్సంగులు. ఇక్కడ చూడండి, మనం ఇవన్నీ కూడా ఏ సమయంలోనైనా సరే మనతో మనం ఉండాలి, శ్రద్ధతో ఉండాలి. శ్రద్ధ అన్నిటికన్నా ముఖ్యమమ్మా. శ్రద్ధతో ఉండాలి. ఆత్మతత్వంతో ఉంటే అహంకార మమకారాలు ఉండవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక తెలిసిన తర్వాత
ఇంకా దేహభావన అంటే అహంకార మమకారాలు భ్రమ భ్రాంతులు నేను నాదనే బంధాలు అన్ని కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాయమ్మా, సంశయం లేదు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, మమకారాలు అహంకార ఆత్మతత్వంలో ఉంటే అహంకార మమకారాలు ఉండవు. ఆత్మతత్వమే అసలైన తత్వం. జగత్తులో అత్యంత విలువైనది ఉన్నది అదే, రెండవది లేదు. చూసారా, ఉండేది బ్రహ్మమే, ఆ బ్రహ్మ తప్ప రెండవది లేదు లేదు అని చెప్తారమ్మా. ఇక్కడ ఆత్మతత్వమే అసలైన తత్వం. చూసారా, ఆత్మతత్వమే అసలైన తత్వం అని చెప్తున్నారమ్మా. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా అమ్మ నడకలు అన్నమాట. ఇవన్నీ కూడా అమ్మ నడిచిన నడకలు ఈ పుస్తకంలో రాసిన మాటలు అన్నమాట. నేను ఎలా ఉన్నాను అని ఇప్పుడు అన్న మాట ఇవన్నీ తీసి రాశారు అన్నమాట. చూసారా, ఏది వచ్చినా ఏది పోయినా ఏ బాధ లేదు. చూసి చూడలేనట్టు వినలేనట్టు ఉంటున్నాను. ఇంద్రియాది దేవతలు సైతం ఏ స్థితిలో పొందినా, ఏ స్థితిని పొందాలనుకుంటున్నారో ఆ స్థితిని ఈ మానవ జన్మలో అనుభవించగలరా మనం. అది మానవుడికే సాధ్యం. వాళ్ళు కూడా ఇది కోరుకుంటారు. వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది పొందాలంటే మనం ఈ స్థితిలో ఈ జన్మలో, ఆ దేవతలు సైతం ఏ స్థితిని పొందాలనుకుంటున్నారో ఆ స్థితిని మానవ జన్మలో అనుభవించగలమరా మనం. అది మానవుడికే సాధ్యం. జ్ఞానికి అయిష్టాలు కోరికలు ఉండవురా సత్సంగులు. నాకు అన్నీ సమానమే, అన్నీ ఇష్టమే, బ్రహ్మం తప్ప వేరే ధ్యాస లేదు. నేనుగా ఉంటున్నాను. నాకు బ్రహ్మం తప్ప ఏ ధ్యాస లేదు. ధ్యాస ధ్యానాలే నాకు రెండు కళ్ళులాగా. ధ్యాస ఎరుకలో ఉంటే ధ్యాస, ఎరుక మా ఖాళీ ఉంటే ధ్యానం, అంతే. ధ్యాస ధ్యానంలో నేను బ్రహ్మం. అమ్మ ఇప్పుడు బ్రహ్మ ఆ నోటి పలుకు అంతా ప్రతి పదం బ్రహ్మ పదమే వస్తుంది, బ్రహ్మ పలుకే వస్తుంది అంటే. ఏ సమయంలోనైనాను మనతో మనం ఉండాలి, శ్రద్ధతో ఉండాలి. మనతో మనం అంటే మనం బ్రహ్మం కాబట్టి బ్రహ్మంలో ఆ బ్రహ్మంతో బ్రహ్మంగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. ఆత్మతత్వంలో ఉంటే అహంకార మమకారాలు ఉండవు. ఆ బ్రహ్మంగా ఉన్నప్పుడు ఇక అహంకారం మమకారం అన్ని బూడిదైపోతాయి. జ్ఞానాగ్నిలో అన్ని దగ్గరైపోతాయని ఇంకా చెప్తున్నారు. ఆత్మతత్వమే అసలైన తత్వం. జగత్తులో అత్యంత విలువైనది ఉన్నది అదే, రెండవది లేదు. బ్రహ్మార్పణం.